వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రవచనకర్త, పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు అయిన శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం నాగరాజ్. చాలా రోజులైంది నేను ఇట్స్ యూటీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో. నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. చాలా సంతోషం. గతంలో వేరొక ఛానల్లో పనిచేసేటప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాను. గురుగారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో రోగుల సంఖ్య కూడా అంతే పెరుగుతుంది. రోగులకు అనుగుణంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ పెరిగిపోతుంది అనమాట. అలాగే భక్తులు కూడా పెరిగిపోతున్నారు రోజు రోజుకి కూడా. భక్తులకు అనుగుణంగా ఈ పండితులు, జ్యోతిష శాస్త్ర పండితులు వీళ్ళందరూ కూడా క్రమేపీ పెరుగుతున్నారనమాట. ఈ ప్రశ్న నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మీ పేరు చెప్తే చాంతాడంత ఉంటుందన్నమాట. ప్రవచనకర్త, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఇంత పెద్ద పేరు. మీరు ఎంటెక్, పిహెచ్డి, ఎంబీఏని చేశారు. అది కూడా సాధారణమైనది కాదు. డెహ్రాడూన్లోని పెట్రోలియం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన మీరు కూడా ఈ జ్యోతిష శాస్త్రంలోకి వచ్చేశారు. అసలు ఏంటి ఇంత ఉన్నత విద్యను, టెక్నికల్గా ఇంత ఉన్నత విద్యను అభ్యసించారు మీరు, దీంట్లోకి వచ్చేయాలంటే ఇంతలో అంత బాగుందా వ్యాపారము, డబ్బులు బాగున్నాయా అనేది నా ప్రశ్న గురుగారు. ముందుగా మీరు స్థాపించినటువంటి యూటీవీ ఛానల్లో నన్ను ఇవాళ ప్రత్యేకంగా రమ్మని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుందాం నన్ను పిలిచినందుకు, ఈ ఛానల్లో ఇది మన మొట్టమొదటి కార్యక్రమం అవడం చేత ఒక్కసారి ఆ భగవంతుడికి చిన్న శ్లోకం ద్వారా నమస్కారం తెలియజేసుకుంటూ మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభోవిలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగరాజు గారు, మీరు అడిగిన ప్రశ్నలో యథార్థంగా నేను ముందుగా మీరు చెప్పిన దాంట్లో జనాలు పెరుగుతున్నారు, పండితులు పెరుగుతున్నారు అన్నీ అని. భక్తి పెరుగుతుంది రోజు రోజుకి కూడా. ఒక్కో దేవుడు ఒక రకంగా ఆరాధించే వాళ్ళు ఎక్కువ అయిపోతుంది. కొంతమంది ఎక్కువ బాగా శివుడు అంటారు, కొంతమంది సాయిబాబా అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు, హనుమంతుడు, రకరకాల వాళ్ళు భక్తి భావం ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? పబ్బు కల్చర్ పెరుగుతోంది, భక్తి కల్చర్ పెరుగుతుంది అనమాట. రెండు, ఆధ్యాత్మిక చింతన, పబ్బు కల్చర్ రెండు పెరుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ పబ్బు కల్చర్ ఎక్కువ అవడం వల్ల ఆసుపత్రులు పాలవుతున్నారు. ఓకేనా? ఈ భక్తిభావము, ఆధ్యాత్మికం ఎక్కువ అవడం వల్ల ఈ పండితుల్ని, ఆస్ట్రాలజర్లని, జ్యోతిశాస్త్ర పండితుల్ని నమ్మేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీనివల్ల ఇది వ్యాపారం బాగుందనమాట. పండితుడు బాగా చదువుకొని కూడా ఈ రంగంలోకి వచ్చి హ్యాపీగా కూర్చొని రెండు పంచాంగాలు చెప్పుకొని ఏదైనా చెప్పుకొని చేయి చూసో లేదంటే ముఖం చూసో ఒక రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు అనమాట. పాన్స్ట్రేను ఇంకోటని. మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటిది. ఎందుకంటే నేటి ఆధునిక సమాజంలో అసలు పాండిత్యం లేకుండా కూడా దాని ప్రజల్ని ద్వారా ధనాన్ని సంపాదించేటువంటి ధ్యేయంలో చేసేటువంటి పనులు మనం చూస్తున్నాం. కాబట్టి అయితే మిగతా వారి గురించి నేను మాట్లాడకుండా నేను నా సంగతి ఒకసారి చెప్పి దాన్ని బట్టి మీ దానికి పూర్తి సమాధానం చెప్తాను. నేను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి, మీరు అన్నట్టు నా గురించి బాగానే మీరు ఎక్కడి నుంచి సెర్చ్ చేశారో మొత్తం మీ దగ్గర అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి నేను చదువుకున్నాను. నేను 2-3 గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పనిచేసి రాజీనామా ఇచ్చి ఢిల్లీలో నాకు సొంత కంపెనీ ఉంది. ఇది కాకుండా నేను చాలా పుస్తకాలు రాశాను, మీకు తెలుసు. నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇంజనీరింగ్ మీద ఇదో బుక్. ఓకే. ఇది కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ఇది ఒక బుక్. అసలు మామూలుగా నేను ఈ పుస్తకాలు గమని తీసుకురాను వాడిని, కానీ మీతో ఇంటర్వ్యూ అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలి తప్పదు కాబట్టి. ఇది కాకుండా నేను రాసిన పుస్తకాలు దశావతార వైభవం, భారతీయ పండుగలు, ఈ పుస్తకాలన్నీ చాలా మటుకు చిలకమర్తి.comలో ఉచితంగా దొరుకుతాయి. కొన్ని కొంతమంది ముద్రించడం వల్ల అమెజాన్ వంటి వాటిలో దొరుకుతాయి. అయితే విషయం ఏంటంటే, నేను ఇది ఒక సేవాభావంగా అసలు ఈ జ్యోతిషం కానీ మన సనాతన ధర్మంలో దెర్ ఇస్ ఏ పాజిటివ్ సైన్స్ అనే విషయాన్ని మాత్రం చెప్తాను తప్ప ఈ జాతకాల మీద జాతకాలు చెప్పి నాకు ఇంత ఇవ్వండి కన్సల్టేషన్ మీద నేను ఎక్కడా పని చేయట్లేదు. ఒకటి మొట్టమొదటిది. రెండోది, నేను అనేక పుస్తకాలు రాయడం అనేది నాకు కొంచెం ఉన్నటువంటి, నేను చిన్నప్పటి నుంచి నేను ఇంజనీరింగ్ చదువుతూ కూడా జ్యోతిష విద్యను నేర్చుకున్నాను. నాకు కొంతమంది గురువులు ఉన్నారు. భద్రాచలంలో ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యులు గారిని, ఆయన నాకు గురువు. అలాగే నా కుటుంబంలో చిలకమర్తి ధన్వంతరి గారు నాకు ఆధ్యాత్మిక గురువు. ఇలా నేను కొంతమంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విద్యని, అలాగే నేను స్వతహాగా కూడా కొంత దాని మీద చేసినటువంటి పరిశ్రమని
దాన్ని నేను నేటి ఆధునిక తరం కోసం నేను నా నా తరఫు కృషిగా చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటిది లేదు. ఇంకా లాభాపేక్ష లేదు. లాభాపేక్ష లేదు. ఒకటి గురుగారు, అయితే ఇంకొకటి నేను ఒక్కటే ఢిల్లీలో ఉంటారు, ఒక కంపెనీ ఉంది మీకు ఢిల్లీలో, మీ దగ్గర ఒక 25 మంది పనిచేస్తుంటే నాకు తెలిసింది. ఢిల్లీలో ఒక కంపెనీలో వ్యాపారాలు చేసుకుంటే మీరు ఐ థింక్ ఇట్లా పండుగలు ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి ఈ పండుగలు ఈ సమయాల్లో హైదరాబాద్కు వచ్చి పొలోమని వారం రోజులు ఇక్కడ కూర్చొని అన్ని ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూకి వెళ్తుంటారు మీరు. అంటే ఢిల్లీ నుంచి రానుకొని ఫ్లైట్ ఛార్జెస్, ఇక్కడ లాడ్జింగ్ ఖర్చులు, మీ ఫుడ్ ఖర్చులు ఇవన్నీ తడిసి మోపడవుతాయి. అన్నీ నావే. అదే ఇవన్నీ కూడా ఫ్రీగా పెట్టుకుని ఎందుకు వస్తారు? ఎలాంటి లాభాపేక్ష లేకోకుండా, ఇక్కడ ఎలాంటి ధనార్జన లేకోకుండా ఉచితంగా మీ జోబిలో డబ్బు పెట్టుకొని ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్తారా? ప్రతి మనిషికి ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకున్నాను. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే తెలుసుకున్నామో వాటి మీద పుస్తకాలు రాయడం కావచ్చు, వీటి మీద మాట్లాడడం కావచ్చు, ఏదైనా మన యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని, మంచి విషయాల్ని తెలియజేయాలనేటువంటి ఇంట్రెస్ట్ నాకు ఉన్నది. అది ఎలా వచ్చింది అంటే, బహుశా మా ఇంటి పేరు చిలకమర్తి. మా ఇంటి పేరుకి కూడా ఒక ఏముందంటే, చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు వినే ఉంటారు. భరతఖండంబు చక్కని పైడియావు హిందువులు లేగదోడ ఏడ్చుండ గొల్లవారగు గడసరి తెల్లవారు పితుకుచున్నారు మూతులు బిగిగట్టి. అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి యాంటీగా ఒక్క మాట మాట్లాడినా వాళ్ళని జైల్లో వేసే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పాడి పంటలు ఉండేవి. అందువల్ల అప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు, అంటే నాకు ఒక వరుసలో ఆయన తాతగారు అవుతారు, ముత్తాతగారు అవుతారు కాబట్టి ఆయన రాశారు ఏంటంటే, భారతదేశం మంచి పైడావయ్య, హిందువులు లేగదూడలు, బ్రిటిష్ వాళ్ళు గొల్లవారై ఆ దూడని పక్క నెట్టేసి మన యొక్క సంపదను అంతా పాలు పిండుకున్నారు అని ఆయన అప్పుల్లో చేశారు. అందువల్ల ఆయన లక్షణాలు కావచ్చు లేదా ఆయన స్ఫూర్తి కావచ్చు నాకు సమాజానికి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, అలాగే మన యొక్క మహర్షులు అందించినటువంటి వేద జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో సమాజానికి ఏదైనా హితము చేయాలి అనేటువంటి ఒక సంకల్పం నాకు కలిగింది. అది కూడా ఎలా కలిగిందో చెప్తాను. నేను ఎంటెక్ దెహ్రాదూన్లో చేసినప్పుడు నాకు నిజంగా మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం నేను ఆలోచించుకుంటే ఎందుకు ఇది ఉంది అంటే, నేను ఎంటెక్ చదివేటప్పుడు నాకు విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా వచ్చాయి. నేను ఒక 3-4 దేశాల్లో కూడా నా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో, చైనాలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, నెదర్లాండ్స్లో నేను పనిచేశాను ఉద్యోగపరంగా. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇతర దేశంలో ఉన్న విదేశీయులు మన సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మక్కువ పెంచుకోవడం. మీరు ఎప్పుడైనా హరిద్వార్, ఋషికేశ్, కాశీ వంటి క్షేత్రాలంటే అక్కడ విదేశీయులు మన యొక్క బొట్టు పెట్టుకుని, మన యొక్క చీరలు వంటి స్త్రీలు కట్టుకుని సనాతన ధర్మం కోసం, మన ధర్మంలో ఉన్నటువంటి విషయాల కోసం వారు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది నేను ఈ భూమి మీద ఇంత భరతఖండంలో ఈ నేల మీద పుట్టి దాని గురించి తెలుసుకుని దాని గురించి చదువుకునేటువంటి అవకాశం ఉండి నేను దాని గురించి తెలుసుకోలేకపోవడం అంటే మనం వాటి గురించి తెలుసుకోలేకపోవడం అంటే ఇది ఖచ్చితంగా ఇది మన యువతకి తెలిస్తే అసలు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది కాకుండా మన శాస్త్రంలో సమయానికి ఒక విలువ ఇచ్చారు. అసలు సమయాన్ని కొలవగలిగేటువంటి సిద్ధాంతం మన సనాతన ధర్మంలోనే ఉంది, ఇంక వేరే ఎక్కడా లేదు. పైగా అదే జ్యోతిష్ శాస్త్రంలో పైగా సమయంలో మంచి చెడు సమయాలను కూడా తెలుసుకునేటువంటి శక్తి జ్యోతిష్ శాస్త్రానికి ఉంది. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న మంచిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్స్తో నేను ఇవి ప్రారంభించడం. అందులో కూడా ఫస్ట్ నేను ప్రప్రథమంగా రాసింది ఆంగ్ల పంచాంగం 2000, ఇప్పటికీ నాకు గుర్తు 12/12/2012 12 గంటల 12 నిమిషాలకి నేను మొట్టమొదటి పంచాంగాన్ని ప్రారంభించాను. అది అభిజిత్ ముహూర్తంతో కూడిన పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఉండగా ప్రారంభించి నేను రాయడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కొనసాగుతూనే ఉన్నాను. ఎందుకు ఇదంటే జ్యోతిష్ శాస్త్రం గొప్పతనం ఎంత గొప్పదో నాకు ఆ సమయం, ఆ లగ్నం, ఆ సమయం అవన్నీ కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే జ్యోతిష్ శాస్త్రం అనేది నిజంగా ఒక పాజిటివ్ సైన్స్. దాన్ని సరైన విధంగా వాడితే కనుక ఏ మానవుడికైనా, ఎందుకంటే మన 5 వేళ్ళు ఎలా ఉండవో ప్రతి మానవుడికి సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి. అది ఎంత గొప్పవాడ, ఒక అమితాబ్ బచ్చన్ అయినా, మామూలు ఒక అడుక్కు తినేవాడైనా సరే
ఇద్దరికీ కష్టాలు అనేవి సుఖాలు అనేవి ఉంటాయి. కానీ మనకి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆత్మహత్యలు లాంటివి చేసుకోకుండా, కుంగిపోకుండా ఏ పరిహారాలు అంటే పరిహారాలంటే ఏవో పెద్ద పెద్ద హోమాలు యాగాల గురించి కూడా నేను మాట్లాడట్లేదు. మనం ఒక చోట కూర్చుని ఏ భగవత్ నామస్మరణ చేయడం చేత లేదా ఏ గ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం చేత ఆ బాధల నుంచి బయటపడచ్చు అనేది జ్యోతిష్ శాస్త్రంలో స్పష్టంగా ఉంది. అందుకనే నా పంచాంగ శ్రవణాలు కావచ్చు, నా కార్యక్రమాలు కావచ్చు, నేను రాసే పంచాంగాల్లో కూడా చాలా సింపుల్ అండ్ ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఉంటాయి తప్ప ఎక్కడా కూడా తప్పుడు రెమెడీస్గా లేదా పెద్ద పెద్ద ఖర్చు అయిపోయే విధంగా నేను ఎక్కడ ఇవ్వను. ఇది కేవలం నేను అందుకనే నా పుస్తకాలు ఒక పుస్తకం వాస్తు శాస్త్ర ఫర్ ఏ కామన్ మ్యాన్. నా పంచాంగాలు కూడా ఈ పంచాంగం చదివి అర్థం చేసుకుంటే మీ ముహూర్తం మీరే పెట్టుకోవచ్చు. ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకోవాల్సిన పని లేదు. చదవాలి, అర్థం చేసుకోవాలి. బై రీడింగ్ దిస్ బుక్ యూ కెన్ కీప్ యువర్ ఓన్ ముహూర్తం. ఇలాంటి కాన్సెప్ట్స్తో ప్రజల కోసం నేను మీకు ఒక పుస్తకం సుబ్రహ్మణ్య వైభవం, మీకు భారతీయ పండుగలో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, మనకి సంవత్సరంలో 12 మాసములు ఉన్నాయి. ఆ 12 మాసంలో ఏ మాసం ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఆ మాసంలో ఎటువంటి పూజలు వ్రతాలు వస్తాయి, ఆ పూజా వ్రతం ఎలా ఆచరించాలి, దాని పూజా విధి విధానంతో సహా ప్రజలకు ఇచ్చాను. ఈ ఒక్క పుస్తకం ఉంటే వాళ్ళ సంవత్సరంలో ఏ పండగనైనా ఏ బ్రాహ్మణ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో చేసుకోవచ్చు. అంటే ఇది ఒక సేవాభావంగా ప్రజలకి ఉపయోగపడడం కోసం నేను నా యొక్క కృషి, అంటే నేను ఒక సమిధినే నా పని నేను చేస్తున్నాను తప్ప. ఖచ్చితంగా గురుగారు ప్రవచనకర్తలు కూడా ఎక్కువ అయిపోయారు. కొంతమంది ప్రవచనకర్తలు చాలా కాస్ట్లీ అయిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటే కింద పంచాయతీ తడిసిపోతున్నాయి. కొంతమంది వాస్తు పండితులు ఉన్నారు, వాళ్ళని వాస్తుకు పిలవాలంటేనే మొత్తం తడిసి ముద్దడైపోతున్నారు. ఏమో వాళ్ళు బెటాలియన్ వేసుకొని వాళ్ళు అడిగే లక్షల్లో అడుగుతున్నారు ఒక్కసారి పిలిస్తే ఎగిన వాస్తు చూపించుకోవడానికి. ఇంకా జ్యోతిష శాస్త్ర పండితులు మందికి పోతే మీకు ఆ గండం ఉంది, ఈ గండం ఉంది, యమగండం ఉంది, శవాలు పెట్టి పూజలు చేయాల, మీకు అది కాసిన శవం తిప్పేలా, శవం పెట్టి పూజలు చేస్తే పోదు, దీనికి 20 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది, 1 కోటి అవుతుంది, 2 కోట్లు అవుతుంది, బెదిరించేస్తున్నారు. మీకు ఒకటి చెప్తాను దీనికి మంచి ప్రశ్న అడిగారు. మన శంకరాచార్యులు వారు, అంటే జగద్గురు శంకరాచార్యులు వారు జంతు బలులను, ఈ శవాలతో చేసేటువంటి ఇలాంటివన్నిటినీ కలియుగంలో నిషేధించారు. మొట్టమొదటి ఎవరైనా శవాలతో ఏదైనా చేస్తానంటే నేను మీ ఛానల్ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను. శవాలతో బ్లాక్ మ్యాజిక్ చేయగలిగే దమ్ము ఎవరికైనా ఉంటే నన్ను చేసి చూపించమని కూడా నేను కోరుతున్నాను. ఓకే, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చేసుకునే అనుష్ఠానం, నేను చేసుకునేటువంటి సాధన, నాకు ఉన్నటువంటి ఇదితో నన్ను ఎవరు ఆ విధంగా చేయరు. ఒకటి. రెండోది, ఇక్కడ విషయం ఏంటంటే మీరు వాస్తు గురించి కూడా మాట్లాడారు కాబట్టి, అసలు వాస్తు అనేది మీరు ఏదైనా ఒక స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా చేసుకోవాలంటే దానికి పూర్వం చూపించుకోవాలి. ఫస్ట్ పూర్వం అంటే అది అసలు మీరు స్థలానికి కొనక ముందు లేదా స్థలం కొన్న తర్వాత దానికి ప్లాన్ వేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుని ముందు చూసుకోవాలి తప్ప అన్నీ అయిపోయి ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీరు అందులో ఇవి పద్దలు కొట్టుకోవడం, ఇవి చేసుకోవడం, ఇది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? వాస్తు అనేది వసనివాసే ధాతువు నుంచి పుట్టింది వాస్తు. అంటే వసనివాస యోగ్యమైనది వాస్తు. అంటే వసనివాస యోగ్యమైనది అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఆగ్నేయం, అగ్నిమూలలో అగ్ని సంబంధించిన కార్యక్రమాలు అంటే కిచెన్ అంటూ ఉండడం, ఈశాన్యంలో ఖాళీ ఉండడం, ఈశాన్యంలో బాత్రూమ్లు వంటివి లేకపోతే, నేను కొన్ని ఉదాహరణగా చెప్తాను, అన్ని కాదు. ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్లు పెడితే ఆ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, టెన్షన్లు ఇలాంటివి కొంచెం ఉంటాయి. అంటే ఇలాంటివి లేకుండా సంపు పెడతారు. నేను చెప్తాను, అది కాదు అంటే చెప్తున్నాను. అలాగే పడక విషయానికి వచ్చేటప్పటికి ఎలా నైరుతిలో ఉండాలా, పడమరలో ఉండాలా, ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. నేడు ఆధునిక సమాజంలో మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. ఈ రోజుల్లో 10 అపార్ట్మెంట్లు, ఒక 5 అపార్ట్మెంట్లు వాస్తుతో కడుతున్నారు కొంత మటుకు, అదేనా, కానీ చాలా మటుకు వాస్తు సంబంధితంగా ఉండట్లేదు. మళ్ళీ చెప్తున్నా, అలా లేనప్పుడు అవి బద్దలు కొట్టి చేయాల్సిన పర్లేదు. దానికి రెమెడీస్గా ప్రతి సంవత్సరం కొన్ని వాస్తు పూజలు, సత్యనారాయణ స్వామి పూజలు, వాస్తు హోమాలు వంటివి చిన్న చిన్నవి మనకి పెద్దలు అందించారు. అలాంటివి ఆచరించుకుని, అంటే అవి పెద్ద ఖర్చుతో పోయేవి కాదు, గట్టిగా ఒక 2,000 నుంచి 5,000, 10,000 అయిపోయేటువంటివి చేసుకుని వారు ధర్మబద్ధంగా ముందుకెళ్తే సత్ఫలితాలు పొందుతారు.
కానీ ఈ శవాలు ఏవైతే మీరు చెప్తున్నారో ఈ మధ్య చాలామంది ఏకంగా అంటే 27 నక్షత్రాలకి 27 విగ్రహాలు చేసి ఇవన్నీ కూడా తప్పుడు అండి, తప్పుడు సంకేతాలు. ఇవన్నీ కూడా ఈ రకంగా ఆచరించమని ఎక్కడా చెప్పలేదు. ఒక వాస్తు పండితుని ఒకవేళ కట్టిన ఇంటికి పిలిపిస్తే, మా ఇంట్లో కష్టం ఉంది గురువుగారు వచ్చి చూడండి అని ఒక వాస్తు పండితుని ఇంటికి పిలిపి చూస్తే ఆగ్నేయంలో అది కొద్దిగా మూలైంది, ఈశాన్యం కట్ అయింది, నైరుతిలో బరువు ఉంది, ఇక్కడ ఇది పగలగొట్టాలి, దీన్ని పీకి ఆడబెట్టాలి, దాన్ని పీకి ఈడబెట్టాలి అంటాడు అనమాట. దీన్ని పీకి దాన్ని పీకలో వీడి జుట్టు పీక్కుంటాడు వీడు. నేను ఒక మాట చెప్తాను మీకు, ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితి బాగోలేకడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటే అతని జాతక ప్రభావం, అక్కడ అతనికి ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. ఎందుకంటే చాలామంది 30 ఏళ్ళుగా ఒక ఇంట్లో ఉంటారు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బాగానే ఉంటాయి, ఒక 4-5 ఏళ్ళు సరిగ్గా ఉండవు. దాన్ని బట్టి ఆ ఇల్లు దోషం అని తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి మానవుడికి తన సొంత జాతక చక్రం ఉంటుంది. ఆ జాతక చక్రంలో కొన్ని దోషాలు ఉండొచ్చు. తర్వాత ఆ ప్రతి మానవుడికి జాతక చక్రంతో పాటు గోచార ఫలితం. గోచారం అంటే జాతక చక్రం మనం ఏ రోజైతే పుట్టామో ఆ గ్రహాల ప్రకారం అది ఉన్నప్పటికీ ఆ గ్రహాలు కదులుతూ ఉంటాయి. ఆ కదలడం చేత ఆ కదలిక వల్ల గోచారం జరిగినది, అంటే గ్రహం యొక్క సంచారం జరిగింది. ఆ మార్పులు బట్టి ఆ గ్రహాలు ఈరోజు ఉన్నదాన్ని బట్టి మన యొక్క ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి దాన్ని బట్టే మనకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటి ఫలితాలు వస్తాయి. అలాంటి స్థితుల్లో ఆ వ్యక్తికి కొన్ని ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఏ దానికి ఏ ఇబ్బంది అనేది చూసుకోవాలి ఒకటి. రెండోది మీరు ఇలాగంటే చాలామంది నా రాశి ఇది, నా నక్షత్రం ఇది, వాళ్ళకి రాశి నక్షత్రం కూడా తెలియదు. నాకు ఏ ముఖం బాగుంటుంది అది చెప్పండి, ఆ ముఖం ఇల్లే తీసుకుంటానంటారు. మీకు అసలు వాస్తు శాస్త్ర ప్రకారం, ఎందుకంటే పూర్వం ఒక ఇంట్లో 10 మంది 20 మంది ఉండేవారు. ఇల్లు ఎప్పుడు ఒకళ్ళ రాశికి సరిపోయేటువంటిది తీసుకోకూడదు. దానికి మన ఋషులు ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఉదాహరణ తూర్పు వాకులు ఉండేది అందరికి తూర్పు కావచ్చు ఉత్తరం అంటారు, లేదంటే వ్యాపారస్తులకు పడమర అంటారు, దక్షిణ ముఖం అంటే భయపడతారు. కొంతమందికి దక్షిణ ముఖం బాగా కలిసి వస్తుంది, ఎదిగితే పైకి ఎదుగుతారు, లేదంటే పాతాళానికి పోతారు అంటుంటారు అనమాట. వీటిల్లో అనేది చెప్తాను చూడండి. ఎవరికైతే నాకు చదువు, జ్ఞానము, ప్రశాంతత కావాలంటే అటువంటి వారు తూర్పు ముఖం తీసుకోవాలి. ఎవరికైతే ధనాపేక్ష, ధనపరంగా కావాలి అనుకుంటే ఉత్తర ముఖం తీసుకోవాలి. మీరు అన్నట్టు వ్యాపారానికి పడమర ముఖం తీసుకోవాలి. కృషికి సంబంధించిన అంటే వ్యవసాయం కష్టపడేటువంటి స్థితులు ఉంటే వాళ్ళు దక్షిణం తీసుకోమని చెప్పింది శాస్త్రం. అయితే ఈ 4 కూడా నేటి కలియుగంలో దేనికైనా సరే ఉత్తరం కానీ తూర్పు కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని సుఖపడండి అని అందరికీ అది ఆమోదయోగ్యంగా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంటిలో 4-5 వారు ఏ రాశి నక్షత్రం ఏదైనప్పటికీ కూడా తూర్పు ఉత్తరం అనేట్టు వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి అవి సరిపోతాయి. ఈ తూర్పు ఉత్తరంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వాళ్ళు తెలియజేశారు. అందువల్ల ఇది ఒక్కటే కాదు, మనం ఒక వాస్తు చూసేటప్పుడు అనేక విషయాలు మనం చూడాలి. కేవలం ఇదే చూడాలని మాత్రం ఎక్కడ మనకి నియమాలు లేవు. ఈ వాస్తు శాస్త్రంతో డబ్బు ఖర్చు అవుతుంది, జ్యోతిష శాస్త్రంతో ఖర్చు అయిపోతుంది. సరే, జ్యోతిష శాస్త్రంతో డబ్బు ఖర్చు పెడితే చాలా మందికి పెళ్ళిళ్ళు కావడం లేదు గురువు గారు. అమ్మాయి ఫోటో అబ్బాయికి, అబ్బాయి ఫోటో అమ్మాయి పంపించుంటే ఫస్ట్ జ్యోతిష శాస్త్రం పండితుల దగ్గర పంపిస్తారు. జాతకాలు చూడండి గురువు గారు అంటారు. ఇవి గణాలు 20 ఇది అది సరిపోలేదు అంటారు. లేదంటే ఇన్ని గణాలు వచ్చినాయి, పాము వచ్చింది, ముంగీస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనేసి మెలక పెడతారు. ఆడ చూస్తే పాపము అమ్మాయికి అబ్బాయి నచ్చింటుంది, అబ్బాయికి అమ్మాయి నచ్చింటారు, జాతకం సరిపోలేదని మటాష్ అయిపోతుంది. అది అసలు పుట్టిన పిల్లోడికి జాతకం చూస్తారు, పుట్టిన పాపకు అప్పుడే పుట్టిన వాళ్ళకి జాతకమే ఉంటుంది. దానికి అప్పుడే అదేందో కుండలేసేస్తారు. వీళ్ళు జాతకం ఏంటి, రారాజు అయిపోతాడు, మహారాజు అయిపోతాడు, అది ఇదని గీసేస్తున్నారు. ఇక్కడ చూస్తే పెళ్ళిళ్ళుగా అసలు ముఖ్యంగా చూస్తే మీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఈ జాతకాల వల్ల చాలా మందికి పెళ్ళిళ్ళు కాకోకుండా వృద్ధులైపోతున్నారు గురుగారు. నేను చెప్తాను ఇది ఈ జాతకాల పిచ్చితో అల్లాడిపోతున్నారు. కాదు, జాతకాలని పిచ్చి అనద్దు. నేను చెప్తాను, అసలు ప్రతి మానవుడు జ్యోతిష్యాన్ని ఎప్పుడు చూసుకోవాలని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఓకే, ఎప్పుడు చూసుకోవాలంట? ఎందుకు అంటే వినండి, ప్రతి మానవుడు నిజంగా అయితే అందులో చెప్తున్నాను, ఎప్పుడు సరైన జ్యోతిషుడు చూడండి. నాకు ఎంత డబ్బు ఇస్తేనే జాతకం చెప్తాననే జ్యోతిషుడు చూడకి ఫస్ట్ మీరు వెళ్ళకూడదు. అటువంటి వాళ్ళని నమ్మద్దు. నాది రేట్ ఎంత ఇలా అని. జ్యోతిష్యం ఎంత ఇస్తే చెప్తాను అనడము పాపం. మనం జాతకం ఊరికనే చెప్పించుకోవడము తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను,
జాతకమైనా ముహూర్తమైనా మీ స్తోమతని బట్టి మీకు కుదిరిన దక్షిణ ఇచ్చి వచ్చేయాలి అంతే. ఒక సినిమాలో కత్తి చెక్కితే 100 అన్నట్లుగా బ్రహ్మానందం కత్తి చెక్కితే 100 అన్నమాట. అట్లా చెయ్యి పడితే చెయ్యి చూస్తే 10,000 అని జ్యోతిష పండితులు ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. ముందు అటువంటి వాళ్ళకి దూరం అవ్వండి మొదటిది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, జాతకాలు జీవితంలో 4 పర్యాయాల్లో మాత్రం చూడమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకటి, పుట్టిన వెంటనే జాతకం చూడాలి. ఎందుకు పుట్టిన వెంటనే అంటే, పుట్టిన వెంటనే జాతకం రాసుకుని చూడడం వల్ల బాలారిష్ట దోషాలు కావచ్చు. ఆ జాతకంలో ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటారు కదా, కుజ దోషం, కాలసర్ప దోషం, రావుకేతు దోషం, ఈ దోషాలు ఈ మధ్య పుట్టేటువంటి వాళ్ళ జాతకాల్లో అధికంగా ఉన్నాయి. నా పరిశీలన చెప్తున్నా. నేను కనుక ఒక 100 జాతకాలు చూస్తే ఆ 100 జాతకాల్లో ఒక 40 నుంచి 50-55 జాతకాలు దోషాలతో ఉంటున్నాయి. లేట్ మ్యారేజెస్ ఉంటున్నాయి. మీరు అర్థం చేసినట్టు సగానికి పైగా. అందువల్ల ఇటువంటి దోషాలకి పుట్టిన 21 రోజుల్లో కనీసం 6 నెలల సంవత్సరం లోపులో గనక శాంతులు అంటే మనకి అవి ఏ శాంతులు కూడా మనకి పంచాంగాలు ఇచ్చారు. నవవిధ శాంతులు. దానికి ఖర్చు తక్కువలో తక్కువ 2,000, ఎక్కువలో ఎక్కువ 11,000, ఎంతకన్నా అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను. దీనికి కొంతమంది 1,00,000 తీసుకున్నారు. నేను నాకు చెప్పొద్దు. దీనికి ఒక ప్రశ్న నాది. ప్రశ్న తర్వాత మీరు కంటిన్యూ చేయండి. పుట్టిన వెంటనే అంటున్నారు. ఈ రోజు దాదాపు 70 నుంచి 80% మంది పూర్తిగా పురిటి నొప్పులు అనుభవించి నార్మల్ డెలివరీస్ కావడం లేదు. సిజేరియన్స్ టైం చూసుకొని గడియలు చూసుకొని ఈ గడియల్లో ఈ సమయానికి కోసి బయటికి వేయండి అంటున్నారు తల్లిదండ్రులు వెళ్ళి. ఈ టైంలో పుడితే మా బిడ్డ జాతకం అలా ఉంటుంది, మా బాబు జాతకం, ఎవరో బిడ్డ జాతకం బాబు కావచ్చు పాప కావచ్చు ఎవరైనా కావచ్చు, మా వాళ్ళ జాతకం ఇట్లుంటుందని టైం పెట్టి మరీ ఆసుపత్రిలో వీళ్ళు అడిగే వాళ్ళు ఉన్నారు. అడగకపోయినా డాక్టర్లు హాస్పిటల్ పోతే ఫస్ట్ కోయండి. నార్మల్ డెలివరీ అయితే వాళ్ళకేమొస్తుంది, మామూలు ఫీజు వస్తుంది. కోస్తే కదా వాళ్ళకి వచ్చేది ఫీజు దండిగా. కోసేస్తున్నారు, బిడ్డను బయటకు తీస్తున్నారు. లేదా కొంతమంది ముందుగానే టైం నిర్ణయించుకుంటున్నారు అనమాట. అమ్మ 9 నెల పడింది, 9 పడింది కాబట్టి ఇక వారం అయిపోయింది, ఈ టైంలో డెలివరీ అయితే బాగుంటుంది, మంచి మహత్ జాతకం అవుతారు, అది ఇది అని చెప్పేసి చేసేస్తున్నారు. మరి వీళ్ళకి జాతకాలు ఎలా చూస్తారు? పురిటి నొప్పులు అనుభవించి నార్మల్ డెలివరీ అయ్యి ఏ సమయానికి ఏ గడియలో అయితే అది కరెక్ట్, అది కరెక్ట్ గడియ జాతకానికి. అరే నువ్వు కోపించుకొని చేస్తే నీకు ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేను దీనికి ఒక సమాధానం చెప్తాను. ఇక్కడ జ్యోతిష్యంలో కోయించి తీసుకున్నాడా లేదా నార్మల్ డెలివరీ అయిందా అనేది లెక్క కాదు. జాతకం ఎలా మొదలవుతుంది అంటే, ఆ బిడ్డకి ఏ క్షణంలో బొడ్డుతాడు కట్ చేసి బయటికి తెస్తాము, అర్థమైందా, ఆ సమయం నుంచే ఆ బిడ్డ మీద ఆ గ్రహాల యొక్క అంటే జాతక ప్రభావం అక్కడి నుంచి మేము లెక్క కడతాం. అర్థం చేసుకోండి. ఒక మాట నేను ఇక్కడ మీరు చెప్తున్న నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, కుండ డెలివరీలు ఇవన్నీ మన సనాతన ధర్మంలో మహాభారతం నుంచి అన్నీ ఉన్నాయి. అంటే కుండలలో పిల్లలు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్, దాన్ని ఇవి మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇదేమి కొత్తగా ఈ కలియుగంలో ఇప్పుడే వచ్చినవి కాదు. టెస్ట్ ట్యూబ్ బేబీ దాంట్లోనే పెరిగి పుట్టరు కదా. ఒక మాట నన్ను పూర్తి చేయండి. మీరు వినే ఉంటారు, రావణాసురుడు తన యొక్క కొడుకు పుట్టడం కోసం, ఇంద్రజిత్తుడి కోసం మొత్తం గ్రహాలన్నింటినీ 11వ ఇంట్లో బంధిస్తాడు. చూసే ఉంటారు. శని తన కాలు 12వ ఇంట్లోకి పెడతాడని ఈ కథ వినే ఉండుంటారు. అర్థం చేసుకోండి. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఇవే పుక్కిటి పురాణాలు కాదు, అప్పటి నుంచి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటివి వింటున్నాయి. ఏంటంటే ఇవన్నీ బొడ్డు కోస్తే డెలివరీ ఈ జాతకాలు అవన్నీ రామాయణ కాలం నుంచి మనకు ఉన్నాయి. ఏది ఎలా జరిగినా దాంతో జ్యోతిషంలో బొడ్డు కోసి బయటికి పిల్లవాడు వచ్చాడంటే అదే జాతకం, ఒకటి పక్కన పెడతాం. రెండోది సిజేరియన్ చేయించుకోమని ఏ జ్యోతిషకుడు ఎవరికి చెప్పట్లేదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే నేటి ఆధునిక సమాజంలో భయాలు పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ ఎవరైతే మాకు సిజేరియన్ పడుతుందని వచ్చే వాళ్ళకి ముహూర్తాలు మాత్రం చాలామంది ఇస్తున్నారు. నేను కూడా ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది. నేను ఉన్న దాంట్లో చెప్తున్నాను. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు అడిగినటువంటి చెప్తున్నాను. అయితే విషయం ఏమిటంటే, సిజేరియన్ అవుతూ వచ్చి అడిగితే సిజేరియనే పడి కావాలన్నప్పుడు ఏదో మంచి ముహూర్తం ఏదో చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇదే చెయ్యాలని మాత్రం ఎవరు సమర్థించరు. జ్యోతిష్యం పరంగా నార్మల్ డెలివరీ అవ్వడం దీనికి ప్రయారిటీ చేస్తారు. కానీ ఇలా కూడా డెలివరీలు అయినా అదేమి జాతకానికి దీనికి దోషం కాదు. ఇది మన పురాణాల్లో ఉంది, ఎప్పుడో ఉంది. ఇది దాన్ని మనం ఆధునికంగా కొంచెం భూతద్దాలని చూస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ మీ కాలం మనం ఒక 40 ఏళ్ల క్రితం ఊహించారా?
ప్రస్తుతం వస్తున్నాయి కదా. సో అందువల్ల దీన్ని మనం ఇది సమాజంలో కాలమానంగా వచ్చేటువంటివి ఉన్నాయి, దాని ప్రకారం జరిగేటువంటివి ఉన్నాయి. ఇంకా మన పురాణాల్లో అయితే ఇంద్రుడి యొక్క జన్మ వృత్తాంతం అయితే మనసుతో అనుకుంటేనే జన్మలు పొందినట్టు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ కూడా వస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తాను. మరి చూడాలి, అది ఫ్యూచర్లో నాకు వీళ్ళతో సంతానం కావాలి అనుకుంటే వచ్చేస్తుంది అనేటువంటి స్థితి, అంటే ఒక 100 ఏళ్ళకో 1000 ఏళ్ళకో వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. ఇంత టెక్నాలజీ మన సనాతన ధర్మంలో ఉందండి. దీన్ని మనం దోషంగా మాత్రం చూడొద్దు. బట్ అందరూ ఇలా చేయమని మనం కోరద్దు, కానీ ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి మీకు విషయం చెప్తాను. ముహూర్తం చూసుకోవాలని అందరూ అనుకుంటే అవ్వదు. మీకు ఒక యథార్థం చెప్తాను, మీకు ఫ్యాక్ట్ చెప్తాను. చాలాసార్లు మేము ముహూర్తం ఇచ్చినా వాళ్ళకి ఆ డాక్టర్కి కుదరక ఆ ముహూర్తాల్లో అవ్వవు సిజేరియన్స్ కూడా. ఏ జాతకుడికి ఏ యోగంతో పుట్టాలో వాడు అలాగే పుడతాడు. కానీ కొంతమంది వాళ్ళ భక్తితో వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు చేసుకుంటారు తప్ప మీరు అనుకున్నట్టు యథార్థంగా అలా అవ్వట్లేదు. రెండోది, కానీ చాలా సందర్భాల్లో ఇంకో ముహూర్తాలు కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ముహూర్తాలకు వచ్చినట్టు మంచి ముహూర్తాలు ఇచ్చే పరిస్థితి అన్నిసార్లు ఉండరు. చాలా సందర్భాల్లో బిడ్డ పుట్టే టైంకి కాలసర్ప దోషాలు ఉంటాయి. అంటే రావుకేతుల మధ్య ఏ గ్రహాలు లేకుండా ఆ దోషాలని ఏ జ్యోతిష్కుడు తప్పించలేడు. అందువల్ల ఎవరి గ్రహాలు కదా గురుగారు, కాలసర్ప దోషం అన్నాను, రావుకేతుల మధ్య ఏ గ్రహ, అది జ్యోతిష్యంలో నేను మీకు ఎప్పుడైనా పాట నేర్తే నేను చెప్తాను. ప్రజెంట్ రావుకేతుల మధ్య ఏ గ్రహాలు ఆ జాతకంలో అవునండి, అవునండి. రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటారు, అది వేరు విషయం. ఏంటంటే నవగ్రహాల్లో రాహుకేతు ఉండరా? నవగ్రహాల్లో మనకు ఉన్నది ఇక్కడ ఈ 7 గ్రహాలు తీసుకోవాలి. ఇవి ఛాయాగ్రహాలు అంటే నవగ్రహాలు కదా. అవునండి, నవగ్రహాలు. ఏనండి, ఈ 7 గ్రహాల్లో ఛాయాగ్రహాలని నవగ్రహాలుగా మన వాళ్ళు చేర్చారు. అంటే ఛాయాగ్రహం అంటే భూమి కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. ఆ టిల్ట్ అయి ఉండడం వల్ల సూర్యచంద్రుల యొక్క ఛాయల ద్వారా మనకి ఏవైతే పడుతున్నాయో ఆ ఛాయాగ్రహాల ప్రభావాన్ని కూడా అంత దూరం ఆలోచించి మన పండితులు లెక్కగట్టారు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషాలు ఇలాంటివి మనం తప్పించలేము. సో అందువల్ల ఏదైతే మీరు సిజేరియన్లు అయిపోతున్నాయి, వాళ్ళు ఏదో ఇదైపోతున్నారని అనుకుంటున్నారో, ఇది ఏది ఎలా జరగాలో భగవంతుడి నిర్ణయం ఉన్నది. కానీ కొంతమంది అదృష్టవంతులు మంచి యోగంలో సిజేరియన్లతో అవుతారు, కొంతమంది అలాగా అవ్వలేరు. అందువల్ల దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఎవరైనా సిజేరియన్ చేయించుకుంటుంటే ఆ బొడ్డు కోసినప్పటి నుంచి అతని జాతకమే, అది జాతకం కాదు అనడానికి ఎవ్వరూ సరిపోరు. అది ఎలా బేస్ ఏంటి? జ్యోతిష శాస్త్రానికి బేస్ ఏంటి? చక్కటి ప్రశ్న అండి, చక్కటి ప్రశ్న నాగరాజు గారు. నిజంగా జ్యోతిష్ శాస్త్రానికి బేస్ ఏంటంటే చూడండి, జ్యోతిష్ శాస్త్రానికి నవగ్రహాలు బేస్. యాక్చువల్గా మనం మన భూమి మీద ఈ నవగ్రహాల ద్వారా వచ్చి పడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల ప్రభావం వల్ల భూమి, అగ్ని, వాయు, జలము, ఆకాశం, ఈ 5, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, ఏది చెట్టుల దగ్గర నుంచి, పుట్టల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, ఆ ప్రాణులు మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది పరిశోధన చేయడమే జ్యోతిషం. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇది ఇక్కడ మాట్లాడదామని అసలు ఆలోచనతో కూడా రాలేదు, కానీ మీ వరకు చెప్పేది ఏంటంటే, నేను ఇంకొక 100 సంవత్సరాల తర్వాత మంగళ గ్రహం మీద ప్రజలు ఉంటారని అనుకుంటున్నాను, నా జ్యోతిష్శాస్త్ర అనుభవంతో అనండి. అప్పుడు మంగళ గ్రహం భూగ్రహం కింద పనిచేస్తుంది. అప్పుడు మిగతా గ్రహాల ప్రభావం మీద, అంటే మంగళ గ్రహం తిరిగే దాని మీద ఈ జాతక ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది ఒక కాన్సెప్ట్ మీద నేను ఒక పుస్తకాన్ని జ్యోతిషాస్త్రపరంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మంగళం అంటే మార్స్. ఓకే, అర్థం చేసుకోండి. అంటే మనుషులు గనక వేరే ఇతర గ్రహం మీద నివాసం ఉంటే వాళ్ళకి మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే దాని మీద ఒక పుస్తకాన్ని మనం మహర్షులు అందించినటువంటి జ్ఞానంతో రాసే ప్రయత్నం చేస్తున్నాను. మంగళ గ్రహంపై నివాసం పక్కన చంద్రుడి పైన మనము నివాసం ఉంటామా ఇప్పుడు? నేను అనేది అది చంద్రుడైనా మార్స్ అయినా వేరే గ్రహం మీదకి వెళ్తే అర్థం చేసుకో, దాని మీద జ్యోతిష ప్రభావం ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ అదండి. మీరు మళ్ళీ మంగళ గ్రహం ఎందుకు కాదు. సో అది దాని మీద ఒకసారి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే, అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అలా కాదు. ఎందుకంటే మన ఋషులు చాలా గొప్పవారు. వారు ఎంత దూరం ఆలోచించి, ఎంత స్టడీ చేసి ఇంత సైన్స్ ఇచ్చారు కదా. వారి ఆలోచనలో
10వ వంతో పోనీ 1వ వంతైనా నేను వెళ్ళి ఎందుకంటే చదువుకున్నందుకు వెళ్ళి అది ఎలా ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రయత్నంగా ఆ ఈశ్వరుడు నా చేత ఎందుకు నాకు ఆ థాట్ వచ్చిందో ఆ ప్రయత్నం చేస్తున్నాను. మీరు చదువుకుంది ఇంజనీరింగ్ విద్య గురుగారు. చూడండి, ఇంజనీరింగ్ అనేది మ్యాథమెటిక్స్ బేస్. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాథమెటిక్స్. మీరు షాక్ అవుతారు. మీకు వారణాసిలో చౌకాంబ అని ఒక సెంటర్ ఉంది కాశీలో. మీకు అక్కడ కొన్ని గ్రంథాలు చెప్తాను, దాన్ని ఏమంటారంటే సిద్ధాంత శిరోమణి అని. గ్రంథం పేరు సిద్ధాంత శిరోమణి. మీరు అవకాశం ఉంటే ఆ పుస్తకం కొని, అది సాంస్క్రిట్ టు హిందీ ఉంటుంది, తెలుగులో లేదు. లేదు, నేను ఆ పుస్తకం చదివాను, నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే నిత్య విద్యార్థి అనుకోండి. అందులో ఉన్న లెక్కల క్యాలిక్యులేషన్ మీరు చూస్తే, అందులో ఉన్నటువంటి మన ట్రిగ్నామెట్రీ కానీ క్యాలిక్యులేషన్ కానీ, అందులో మన సిద్ధాంత ఉంది. అయ్యో బాబా, ఎంత మాట అన్నారు. ఎర్త్ టిల్ట్ను కూడా క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. మీరు చదువుకున్నారు కానీ నేను ఈ సిద్ధాంత శిరోమణి అనేటువంటి ఈ గ్రంథాలను మీరు చూస్తే మన పూర్వీకులు ఏ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ చేశారో మీకు మతిపోతుందండి. అందువల్ల దయచేసి మన భాస్కరాచార్యుల దగ్గర నుంచి మన సనాతన ధర్మంలో ఉన్న గురువుల్ని మనం గౌరవించి వాళ్ళకి దండం పెట్టుకోవాలండి. నిజంగా మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ. జ్యోతిష్య విషయంలో కూడా ఎంత చదువుకునేది నేను చాలా భయంగా, జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటాను. ఏది పడితే అది, ఎక్కడ పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడడం జ్యోతిష్యం కాదు. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. మామూలుగా ఎవరు ఎక్కువ సంపాదిస్తారపై సమాధానం అంటే డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటుంటారు. ఇప్పుడు జ్యోతిష శాస్త్ర పండిత సంపాదించిన ఒక ఆయన అయితే హైదరాబాద్లో ఎక్కడ చూడు అపార్ట్మెంట్లు విల్లాలు కొనేస్తున్నాడంట. ఇదే జ్యోతిష శాస్త్రంలో డబ్బు సంపాదించి నేను అర్థమే కావడం ఇది, ఎట్లా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు ఆయన ఏంటి అనేసి. అపార్ట్మెంట్లు విల్లాలు కొంటున్నాడు అంట ఆయన. ఖరీదైన కార్లు అంట. అసలు ఇటీవల విజయవాడకు పోయి ఒక అపార్ట్మెంట్ కొన్నాడంట ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఆయనకు జ్యోతిష శాస్త్రం చెప్తే? నేను ఒక విషయం ఏమో దాంట్లో కొంత మంచి కూడా తీసుకుందాం. అంటే ఆయన జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకుని ఆ జ్యోతిష శాస్త్రంలో బలాలు ముహూర్తాలన్నీ చూసుకుని ముందుకెళ్ళి సంపాదించుకుంటున్నాడని అనుకోవాలి ఒకటి. లేదు, మోసం చేసినా సంపాదిస్తున్నాడు అనుకోవాలి. రెండిట్లో ఏంటంటే, ఎందుకంటే నాకు ఆ పేర్లు, ఆ వివరాలు తెలియదు కాబట్టి ఎవరో తెలియని దాని గురించి మనం అంటాం అనవసరం. కానీ యథార్థంగా నా విషయానికే మాట్లాడుకుంటే, నేను జ్యోతిష్యాన్ని నమ్ముకుని, జ్యోతిష్యం మీద సంపాదన అనట్లేదు, నేను జ్యోతిష్యాన్ని నమ్ముకుని నేను చేసిన ప్రతి పనిలో సత్ఫలితాలు పొందాను. ఉదాహరణకు నేను రాసే పుస్తకాల విషయంలో కావచ్చు, నేను ఎప్పుడైనా నాకు కావాల్సినటువంటి పనులు, వస్తువులు కొనుక్కునే విషయాల్లో కావచ్చు, నా జీవితంలో ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని ఆ సమస్యల్ని అధిగమించినటువంటి విషయాల్లో కావచ్చు, నాకు నా జీవితంలో సంతృప్తి ఉన్నది జ్యోతిషాస్త్ర ప్రకారం. నేను మిగతా వాళ్ళ గురించి వేరే దాని గురించి అన్నాను. అయితే ఇక్కడ మనం మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రజలకి ఏది సత్యం, ఏది అసత్యం. ఎందుకంటే చూసేటువంటి ప్రజలకి ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు అన్నీ వారికి తెలుసు. కాబట్టి మనకి నిజంగా మన ఋషులు మునులు అందించినటువంటి నిజమైన జ్ఞానం నేటి ఆధునిక సమాజంలో ఎవరు తెలుసుకుని సరైన విధంగా అందిస్తున్నారో అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని అటువంటి వారు చెప్పే వింటూ పాటిస్తూ ముందుకెళ్ళినటువంటి వాడు ఖచ్చితంగా ఆ భగవంతుడి కృప చేత వాడికి అంతా బాగానే ఉంటుంది. కానీ ఏదైతే తప్పుడుగా, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర టెక్నాలజీ ఉంది, సెల్ ఫోన్ ఉన్నాయి, అన్నీ ఏదైతే తప్పుడుగా చెప్తున్నారో అది కూడా ప్రజలే అందరికీ తెలుసండి. ఇది తప్పు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. చాలామంది ఖండించకపోతే ఆ సమయం వచ్చినప్పుడు దాని ప్రభావం కనపడిపోతూ ఉంటుంది అంతే. గురుగారు ప్రవచనకర్త, పంచాంగకర్త కూడా కదా మీరు, అందుకే అడుగుతున్నాను, కాషాయం ధరించిన వారికి కులం ఉంటుందా? కాషాయం ధరించిన వాడికి కులం ఉంటుందా అంటే ఇక్కడ వినండి, కాషాయానికి కులానికి సంబంధం లేదు. మొట్టమొదటి వినండి, ఓకే. అసలు కాషాయం ఎవరు ధరిస్తారు, ఎవరు ధరించాలి వినండి. ఓకే. ఏ వ్యక్తి అయితే పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు, అది కూడా చెప్పాలంటే వైరాగ్య మార్గం. వైరాగ్యం అంటే చాలామంది అన్నీ వదిలేయడం వైరాగ్యం అనుకుంటున్నారు, తప్పు. వైరాగ్యం అంటే మనం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం కదా. అంటే భక్తి మార్గము ద్వారా వెళుతూ జ్ఞాన మార్గమును, అంటే నేను ఏమిటి, నాలో ఉన్నది ఏమిటి,
నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకటేనా, ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే పదార్థమేనా అని తెలుసుకునేటువంటి వైరాగ్యం ఏదైతే ఉంటుందో ఆ వైరాగ్యంతో ఉండి మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసి మోక్షం పొందాలి అనుకునేవాడు మాత్రమే కాషాయ వస్త్రం ధరించి సన్యాసి మార్గంలోకి వెళ్ళాలి. యథార్థంగా అయితే సన్యాసం అంటే అది. సన్యాసం స్వీకరించినటువంటి వారిని గురువులుగా, పరమ గురువులుగా, మోక్ష సాధకులుగా చూసేటువంటి సిద్ధాంతం మనకి కృతయుగం నుంచి, యుగాల నుంచి మనకు వస్తున్నటువంటి విధానం. అలా సన్యాసం స్వీకరించినటువంటి వారికి కులాలు ఉండవు. మొట్టమొదటిది వినండి, బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానము కోసం ప్రయత్నిస్తాడో వాడే బ్రహ్మచారి. అంటే అతనే నిజమైన బ్రాహ్మణుడు. అంటే సన్యాసం తీసుకున్నవాడు బ్రాహ్మణుడితో సమానం, అర్థం చేసుకోండి. మళ్ళీ ఇది కులం కాదు. బ్రాహ్మడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, అక్కడ సరైనటువంటిది. ఇక్కడ కులముతో శరీరంతో వచ్చిన విషయాన్ని నేను అనట్లేదు. అలా కాషాయం తీసుకున్నవాడు ఏ ఊళ్ళో కూడా 3 రోజులకి మించి ఉండకూడదు. సన్యాసి వినండి, ఆ కాషాయ వస్త్రం తీసుకున్నవాడు ఆస్తులు వంటి ఉండకూడదు, సంస్థలు ఉండకూడదు, అర్థం చేసుకోండి. నిజమైన సన్యాసి ఎంతసేపు శ్రవణ మననాలు, సాధన చతుష్ట సంపత్తి. నేను వాడే పదాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఈ పదాలు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇవి చేసుకుంటూ అర్థమైందా, తను ఒక చోట ఉండకుండా అంటే భరతఖండం మొత్తం సంచరించుకుంటూ సాధన వంటివి, అంటే ధ్యానం వంటివి చేసుకుంటూ తన శిష్య పరిరాజులతో వాళ్ళకి చెప్పుకునేటువంటివన్నీ శిష్యులకి చేసుకుంటూ ఈ రకంగా ఉండాలని సన్యాసి ధర్మాలు చెప్తున్నాయి. 3 రాత్రుల కన్నా ఎక్కువ నిద్ర చేయకూడదు ఎక్కడ. ఒక ఊళ్ళో 3 రోజుల నుంచి ఉండకూడదు. ఇది యథార్థంగా సన్యాసి. చాలామంది నెక్స్ట్ సన్యాసులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో 4 నెలలు ఉండే ఆచారం, దాన్ని ఏమంటారంటే చాతుర్మాస వ్రతాలని ఆషాఢ మాసంలో మనకు మొదలవుతాయి. ఏంటంటే వర్షాకాలం ఆ సమయంలో ఇబ్బందులు ఉండేటువంటి సమయంలో చాతుర్మాస వ్రత దీక్షలు చేసేటప్పుడు మాత్రం ఈ నియమం పనికిరాదు. అంటే ఆ 4 నెలలు తప్పితే అసలు ఇలా ఉండేటువంటి వారు నిజమైనటువంటి తత్వజ్ఞానంతో ఉండేవారు సన్యాసి. రెండోది అలాంటి సన్యాసులు ఇప్పుడు మన దగ్గర ఉన్నారా? ఇంకొకటి, కలియుగంలో కాషాయ వస్త్రం ధరించకుండా నిజంగా యోగులుగా ఉన్నటువంటి సన్యాసులని నేను చూస్తున్నా చాలామంది ఉన్నారు, అర్థం చేసుకోండి. రమణ మహర్షి కాషాయ వస్త్రం ధరించారని నేను అనుకోవట్లేదు. అంటే చాలా కాలం తర్వాత మనకి ఎంతోమంది కాషాయ వస్త్రం ధరించకుండా తెల్లటి వస్త్రాలతో సాధన చేసుకుంటూ నిజమైనటువంటి సన్యాసిగా అన్నిటినీ త్యజించి కేవలం వైరాగ్యంతో కూడి ఉన్నటువంటి మనసుతో వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని దర్శించుకుంటూ బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల సన్యాసి అనేటువంటిది ఎవరు అంటే ఇటువంటి వారు సన్యాసి తప్ప కేవలం కాషాయ వస్త్రం ధరించేసుకుంటే సన్యాసిగా. చాలామంది కాషాయ వస్త్రం ధరించి కాశీలో అడుక్కోవడం వంటివి కూడా మనం చూస్తున్నాం. మరి అదే చెప్తున్నారు, అది యథార్థంగా అది సన్యాసం కాదు. మరి ఇప్పుడు సన్యాసించి పీఠాలు ఏర్పాటు చేసుకొని కొంతమంది దేశ విదేశాల్లో ఆస్తులు, ఇక్కడ గట్ర ఆస్తులు, భూములు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎట్లా ఉంటున్నారు కదా వాళ్ళంతా సన్యాసులు కదా. మళ్ళీ దీని మీద నేను నో కామెంట్స్ అని చెప్తాను. కానీ ఎందుకు అంటే యథార్థంగా అయితే నేను ఆచరించేటువంటి విధానంలో వీటిని నేను ఒప్పుకోను. కానీ యథార్థంగా సన్యాసి అనేటువంటి వాడు బ్రహ్మచర్యం చేసుకుంటూ తన పని తాను చేసుకోవాలి. సో సన్యాసం కాషాయ వస్త్రం ధరించి సన్యాసి అవ్వాల్సిన పని కూడా లేదు కలియుగంలో. దేవుడిని నమ్ముకొని దేవుడే అంతా అనుకుని ఆ దీక్షలో ఉండేవాళ్ళు కాషాయం ధరించి సన్యాసులు అనుకోవచ్చు మనము. వీళ్ళ మధ్యలో కూడా విభేదాలు కదా. శివకేశవుల మధ్య విభేదాలు పెడుతుంటారు. శివుడు ఒక్కడే దేవుడు అని వీళ్ళంటే లేదు, శివుడే లేడు, అసలు విష్ణువే దేవుడు, మొత్తము ఈ సృష్టే విష్ణువు. అసలుకి శివుడు ఎక్కడున్నాడు? శివుడు ఎక్కడో శ్మశానాల్లో తిరుక్కుంటుంటాడు. ఈ విష్ణువు లేకపోతే శివుడు ఎక్కడ అంటుంటారు కదా. మరి ఇది ఎక్కడ భేదాలు? శివశ్చ హృదయో విష్ణు, విష్ణుశ్చ హృదయ శివ. అంటే శివుని హృదయంలో విష్ణు, విష్ణు యొక్క హృదయంలో శివ. యాక్చువల్ మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒకే పదార్థము నుండి
ఈ సృష్టి కానీ ఏదైనా వ్యక్తమైంది అర్థమైందా? ఆ ఒకే పదార్థంలోంచే మనకి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారాలు జరిగాయి, అర్థం చేసుకోండి. దాంట్లోంచే అక్కడి నుంచే దేవతలు ప్రత్యాది దేవతలు ఇవన్నీ ఉన్నాయి. ఆ శివకేశవుల కలయికతోనే అయ్యప్ప స్వామి కదా. నేనే చెప్తాను మళ్ళీ మీరు కాదంటారా? దానికి దీనికి అది వేరే. మళ్ళీ చెప్తాను, మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకే దేవుడు ఒక్కటే, ఆ, భగవంతుడు ఒక్కడే, కానీ రూపాలు అనేకం. ఎందుకు? మీరు ఒక్క ప్రధానమంత్రితోటి దేశం మొత్తం పరిపాలన జరుగుతుందా? మీకు ఫైనాన్స్ మినిస్టర్, ఆ మినిస్టర్, ఈ మినిస్టర్, ఈవెన్ మనకి పారిశుద్ధ దాన్ని ఏమంటారంటే మున్సిపల్ కౌన్సిలరు, ఇవన్నీ దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే అమ్మవారు యోగమాయ రూపంలో ఉన్నప్పుడు కృతయోగంలో పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూసి ఇది సత్యం కాదు, వీళ్ళని ఆరాధించడం ఇలాగ భగవత ఆరాధన సత్యం కాదు, మోక్షం పొందడమే సత్యం, సన్యాసం తీసుకుని మోక్షం పొందడమే సత్యం అని వెళ్ళి అందరూ సనందాది మహర్షుల దగ్గర నుంచి వాళ్ళు ధ్యానానికి వెళ్ళి సన్యాసం తీసుకుని మోక్షం పొంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పుడు త్రిమూర్తులు దేవతలు అడిగారు, అమ్మ మా వల్ల ఏంటి ఉపయోగం అని. అమ్మవారిని శక్తి స్వరూపమైనటువంటి యోగమాయని అడిగితే, కంగారు పడకండి ఆయన, వచ్చే యుగాలలో నేను ఎలాంటి మాయని క్రియేట్ చేసేస్తానంటే, మీవి కూడా ఎలాంటి అవతారాలు ఉంటాయంటే జనులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలాగంటే ఎంత ఇదైపోతారంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండి ఇంద్రియాల్లో పడిపోయి, అంటే అన్ని ఇంద్రియాల్లో అంటే మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బుద్ధి, మనసు అనేటువంటి వాటిలో పడిపోయి కళ్ళతో చూసేదే నిజం, ఎదురుకుండా కనపడేదే నిజం, సౌందర్యమే నిజం, వాసనే నిజం, ఇవన్నిటి వాటిలో పడిపోయి అసలైనది మర్చిపోతారు. మీరు అప్పుడు బ్రహ్మాండంగా పరిపాలించుకోవచ్చు అని ఆవిడ చెప్తున్నట్టు ఇది ఒక కథగా చెప్తారు, వినండి. దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఉన్నది ఒకే పదార్థం ఒకటే, అది మనలోనే ఉంది. ఆ మనలోనే ఉన్నది తెలుసుకునేటువంటి సరైన ప్రయత్నం చేసినటువంటి వాడే నిజమైన సన్యాసి, అతనే బ్రహ్మచారి. ఇందాక మనం చెప్పుకునేటువంటి వాడు బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు అసలు నిజమైనటువంటి వాడు. కానీ ఆ విషయాన్ని వదిలేసి మిగతా అనేక విషయాల్లో పాటుపడేటువంటి వాటి మీద మనం ఎదుకోకుండా, అందుకనే మీరు సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని చూస్తే మౌనంగా ఉంటూనే ఆ ధర్మం గెలుస్తుంది. ప్రతిదానికి అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వదు హిందూ ధర్మం. చూడండి, అది దేశ కాలాంతో అనుగుణంగా అవి రియాక్షన్స్ వస్తాయి, రావాల్సిన టైంలో వస్తే అవి సెట్ అవుతాయి. ఇది కూడా ఈశ్వరుడు యొక్క చిద్విలాసం అంతే. ఇస్లాం, క్రైస్తవం, హిందూ ధర్మం, ఈ మూడిట్లో అతి పురాతనమైన ధర్మం ఏదంటారు? నేను హిందూగా పుట్టాను, ఓకే, నాకు తెలిసిన ధర్మం కేవలం హిందూ ధర్మం. మిగతా 2 ధర్మాల గురించి నాకు ఏమీ తెలియదు యథార్థంగా. అందువల్ల నేను చదువుకున్నది, నేను విన్నది, నేను చూసింది, ఇంతకన్నా సనాతనమైంది వేరే లేదు. కాబట్టి నేను ఆచరించే సనాతన ధర్మమే పురాతనమైందని నేను నమ్ముతున్నాను, దాని ప్రకారం ముందుకెళ్తున్నాను. జ్యోతిష శాస్త్రంలో అంటే మీరు పంచాంగకర్త కావచ్చు, మీకున్న వాళ్ళతో పంచాంగం రాయొచ్చు కూడా, ఎప్పుడు ఏం జరగదు. మరి ప్రవచనకర్త, ఒక మంచి విషయాలను పబ్లిక్ తెలియజేయడంలో ప్రవచనకర్తగాను ఉన్నారు. జ్యోతిష శాస్త్రం మీద పట్టు ఎలా సాధించారంటే ఏం చెప్తారు మీరు అసలుకి? దీంట్లో 2-3 ఉన్నాయండి. యథార్థంగా భగవత్ అనుగ్రహం, పూర్వజన్మ సుకృతం ఒక భాగం అనుకుంటాను. 2 మా గురువుల యొక్క భిక్ష. అంటే జ్యోతిషం నేను భద్రాచల దేవస్థానంలో శ్రీమన్నారాయణాచార్యులు గారిని నా యొక్క గురువుల దగ్గర నేను జ్యోతిషాన్ని అంటే ఎదురుగా 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అభ్యసించాను. ఒక పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయి వచ్చిన తర్వాత సాయంత్రం 1 గంట ఒక్కోసారి 2 గంటలు 3 గంటలు అధ్యయనం చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎంటెక్ అవి చేసేటప్పుడు, విదేశాల్లో ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఫోన్ల ద్వారా, పరిశీలన ద్వారా నేను ఒక 10 ఏళ్ళు నేను అధ్యయనం సాధన చేశాను దీని మీద యథార్థం. దాంతోపాటు భగవంతుడి యొక్క, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది రావాలంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. మనం ఎంత కృషి చేసినా మనకి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే మనం ఏదో ఒక అనుష్ఠానం, భగవంతుని నమ్ముకుంటూ సత్యంగా ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం మీద సరైనటువంటి పట్టు వస్తుందని నాకు గురువులు తెలియజేశారు. వాళ్ళు అందించినటువంటి ఆ యొక్క విధానాన్ని, అలాగే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన ఉంటాయి. బృహత్ జాతకం, బృహత్ పరాశర హోరాశాస్త్రం, ధర్మ సింధు, నిర్ణయ సింధు, తర్వాత
ముహూర్త చింతామణి, ముహూర్త దర్పణ అనేక ఉన్నాయి. ఇందాక చెప్పాను సిద్ధాంత శిరోమణి, ఇలాంటి గ్రంథాలు అనేక గ్రంథాలు చదువుకుని గురువుల దగ్గర తెలుసుకుని నేను నేర్చుకున్నాను. శివుడికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. ఏంటంటే వినాయకుడిని పార్వతీదేవి తయారు చేసి పెట్టడం, అంటే తన యొక్క నలుగు పిండితోటి వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోసి విఘ్నేశ్వరుడికి కాపలా పెట్టిన తర్వాత ఈశ్వరుడు వచ్చి అడ్డగించినప్పుడు ఎంత చెప్పినా వినకపోయేటప్పటికి ఆ విఘ్నేశ్వరుడు తల నరకడం ఇదంతా జరుగుతుంది కదా. ఆ కథ జరిగేటప్పుడు పార్వతీదేవి చాలా చింతిస్తూ అసలు మిమ్మల్ని ఇప్పటికిప్పుడు ఇంత త్వరగా వచ్చి కుమారుణ్ణి అంత ఆవేశంలో సంహరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, చిన్న బాలుడు కదా అన్నాడు, ఎందుకు మీలో ఉన్న సహనం కోల్పోయారు, అప్పటికప్పుడు ఎందుకు రావాలంటే అప్పుడు చెప్తాడు పార్వతీదేవి, నేను ఎప్పుడైతే ఈ ఋషులు మునులు నన్ను తీసుకొస్తూ ఉన్నారో వచ్చేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం మీద వాళ్ళకి ఋషులతోటి సప్త ఋషులతో తర్కం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం నిజంగా గొప్పదా, మీరు ఎలాగైతే నన్ను అడుగుతున్నారో అసలు జ్యోతిష్ శాస్త్రం నిజమేనా, ఇది గొప్పదా అని సప్త ఋషులకి శివుడికి మధ్య ఒక వాదన జరిగింది. అర్థం చేసుకోండి, చాలా నిజమని చెప్తే అయితే మీ లెక్క ప్రకారం కైలాసంలో ఉన్న పార్వతీదేవి ఇప్పుడు ఏం చేస్తుందని అడిగాడు. మా లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రహాల ప్రకారం కైలాసంలో ఉన్న పార్వతీదేవి ఒంటి మీద ఏ వస్త్రములు లేకుండా తైలాభ్యంగన స్నానం చేస్తుందని చెప్పాడు. ఎవరు? ఋషులు. అంటే జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పదనం చూసుకోండి మీరు. అనగానే వెంటనే ఈశ్వరుడు అదేంటిది ఇంత మాట ఎలా చెప్పగలిగారని పరుగున బయలుదేరేస్తాడు. అప్పుడు వినాయకుడు అడ్డుకోవడం, వినాయకుడు తల నరకడం. ఈ విషయం పార్వతి చెప్పాక అంతలా జ్యోతిష్యం చెప్తారా, నేను ఇలా ఉన్నా అని చెప్తారా, ఈ రోజు నుంచి జ్యోతిష్యం అసత్యమవుగాక అని చెప్తుంది. అప్పుడు లోకాలన్నీ కొంచెం ఇదవుతాయి. అప్పుడు ఋషులు వచ్చి తర్వాత అమ్మ మీరంతా ఇదవ్వకూడదు, మేము అందరూ కలిసి విఘ్నేశ్వరుడిని బతికిస్తామని ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడం. అది అయిన తర్వాత అప్పుడు పార్వతీదేవి ఆ జ్యోతిష్యానికి ఇచ్చినటువంటి శాపాన్ని మార్చడం. ఎవరైతే నిత్యము శివారాధన అమ్మవారిని విఘ్నేశ్వరుని పూజిస్తారో వారిని ధర్మబద్ధంగా వెళ్తూ వారి అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారు చెప్పే జాతక ఫలితాలు మాత్రమే నిజమవుతాయి. అంటే మిగతా వాళ్ళంతా కూడా నమ్మడం లేదంటారా జాతకాలు చెప్పి? అలా చేసేటప్పుడు నేను మిగతా వాళ్ళు నమ్ముతున్నారా లేదని నేను చెప్పట్లేదు, నేను కొంచెం వాటికి గౌరవం ఇచ్చి పాటిస్తున్నాను చెప్తాను. వేరే వాళ్ళ గురించి నేను ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు, అంటే జ్యోతిష శాస్త్రం అనేది జ్యోతిషం అనేది 4 సార్లు మాత్రమే జీవితంలో చూసుకోవాలన్నారు. ఒకసారి చెప్పారు పుట్టినప్పుడు ఇంకా రెండోది ఎప్పుడు? ముందు చాలా మంది పుట్టిన వెంటనే చూపించుకోవడానికి భయపడుతున్నారు. తప్పు, చూపించాలి. ఏ దోషాలున్నా అప్పటికప్పుడు పరిహారాలు 21 రోజుల్లో, నెల రోజుల్లో, కనీసం 6 నెలల్లో చేసుకుంటే సంవత్సరంలోపు చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, దాంట్లో దోషం లేదు. రెండోది వివాహానికి పూర్వం చూసుకోవాలి. ఏ వ్యక్తికైనా మళ్ళీ చెప్తాను, సరైన జ్యోతిష్కులు అంటే వివాహానికి పూర్వం జాతకాలు చూపించుకుంటే వాళ్ళకి ఏమైనా దోషాలు ఇబ్బందులు ఉన్నా అవి ఖచ్చితంగా తొలగి వాళ్ళ మధ్య దాంపత్యం బాగుంటుంది. ఎందుకంటే వివాహాల్లో మనం కాంపాటబిలిటీ అని చూస్తుందాక మీరు చెప్పారు కదా 36 మార్కులని. చాలామంది కేవలం కాంపాటబిలిటీ చూసి చేస్తున్నారు. అది మనకి చూసేటువంటి కాంపాటబిలిటీ 100 మార్కుల్లో 25 మార్కులు మాత్రమే. ఇద్దరు ఒకేసారి పుట్టింటారు. జాతకాల బలాబలాలు చూడాలి. వాళ్ళకి గోచారంలో ఏం నడుస్తుంది, ఏం నడిచి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి జాతకాల్లో కుజ దోషాలు, కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నాయా, వీరిద్దరికి కలుస్తున్నాయి, ఇవన్నీ చూసి నవాంశం అంటూ కూడా కొంచెం చూసి అప్పుడు ఎవరైతే వీటి ప్రకారం ముందుకు వెళ్తారో అలా పెళ్లి చేసుకున్న వారు ఎవ్వరూ విడిపోరు. ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు వదిలేసి దానికి పూర్వం అందరూ కూడా జాతకాలు చూసుకుని ఇంట్లో అన్నీ కూడా చూసుకుని మంచి ముహూర్తాలు చూసుకుని అన్ని పెళ్ళిళ్ళు చేసుకుని బతికారు. అందరూ వాళ్ళు అంతా సుఖంగా ఉన్నారా, సంతానం కలిగి ఉన్నారా? ఇప్పుడే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? అప్పుడు జాతకాలు చూసుకోవడం లేదు. 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పూర్వం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేసుకున్నారు, అందులో ఇది లేదు. దాన్ని మీరు చేసుకోలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే కొన్ని తరాలుగా చాలా కుటుంబాలు జాతకం చూసుకోలేదు. మిమ్మల్ని కాదు, నేను 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం మీకు పెళ్ళి అవ్వలేదు. 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు 50 ఈ 50 లోపంలో మీరు అందుకనే జాతకాలు చూపించుకోకుండా మీరు చేసుకున్నారు. మీ గురించి నేను మాట్లాడను. కానీ ఇదివరకు మన తాత ముత్తాతల కాలంలో వీటికి ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళు సత్ఫలితాలు పొందారు. దీన్ని మనకు తీసేయడానికి లేదు యథార్థంగా. ఇంకా రెండోది విషయానికి వచ్చేటప్పటికి ఒక క్లారిటీ అండి నాకు.
ఒకే సమయంలో పుట్టినారు కొంతమంది, ఒకే సమయంలో 10 మంది 20 మంది 100 మంది 200 ఎంతో పుట్టేసి ఉంటారు దేశవ్యాప్తంగా. అంతమంది మన చుట్టుపక్కల వాళ్ళనే మనం తీసుకుంటాం, దేశవ్యాప్తంగా మనకు వద్దు, చుట్టుపక్కల తీసుకుని ఒకే సమయంలో పుట్టి ఒకే ఆసుపత్రిలో పుట్టినారు. ఒకరి జాతకం ఉన్నట్టు ఇంకోరికి ఉండదు, ఇంకోరికి ఉన్నట్టు ఇంకోరికి ఉండదు. ఎలా అది? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకే సమయంలో ఎవరైతే పుట్టారో ఓకే ఖచ్చితంగా వారికి సెకండ్లు కానీ ఇవి కానీ తేడా ఉంటాయి, అదవుతుంది. కానీ వారి జీవితంలో ఘటనలు సుఖ దుఃఖాలు మీరు అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. మీరు ఎంతసేపు ఒకే సమయంలో పుట్టాడు, వీడు కోటీశ్వరుడు అయ్యాడు, వీడు కోటీశ్వరుడు అని అనుకుంటున్నారు, వీడు బికార్ అయ్యాడు. కానీ వీడు బికారైనా కోటీశ్వరుడు ఎంత సుఖంగా ఉన్నాడో అంత సుఖంగా వీడు ఉంటాడు. అర్థం చేసుకోవాలి. మీరు మళ్ళీ చెప్తున్నాను, సుఖము అంటే కేవలం ధనం కాదు. మొన్న 4 రోజుల క్రితం ఎప్పుడు ఎలాన్ మస్క్ ఏదో మెసేజ్ పెట్టాడు, ఓన్లీ కాదు కదా ట్విట్టర్లో ఏదో నేను విన్నాను, మీ యూటీవీలోనో మీ సోషల్ మీడియాలో చూసింది నేను చెప్తున్నాను. మెసేజ్ స్వామి వాట్ ఈస్ మై పొజిషన్ ఏమని పెట్టాడా? నేను విన్న వార్త ఏంటంటే మనీ కెనాట్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అని ఏదో పెట్టాడని విన్నాను. నాకు యథార్థంగా ఆ మెసేజ్ తెలియదు, సంథింగ్ ఏదో విన్నాను. దీని అర్థం ఏంటంటే డబ్బు ఒకటే సుఖం కాదు. సుఖం అంటే ఏంటి స్వామి? అదే ఒకడికి దైవారాధన సుఖం, ఒకడికి ఎంతసేపు ఒక ఆలయంలో కూర్చుని భగవంతుని పూజించడం. కొంతమంది బ్యాంకాక్ సుఖం అంటున్నారు స్వామి. నేను చెప్తాను, సప్త వ్యసనం జ్యోతిష్యం అంటారు. అర్థం మీరు ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళడం కూడా వ్యసనమా? నేను చెప్తాను, చెప్పండి గురువు గారు. జ్యోతిష్యం నేర్చుకునే వాడికి 7 వ్యసనాలు తెలియాలంటే అనుభవించి కదా చెప్తున్నాను. అందులో మద్యం ధూమపానం అన్ని ఉన్నాయి 7 వ్యసనాలు. 7 చెప్పాలి గురువు గారు. నేను చెప్తాను ఒకసారి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, నాకు 7 చెప్పేయండి ఫస్ట్. మద్యము, ఇంకా మద్యం, స్త్రీ సాంగత్యం, ధూమపానం, తర్వాత విష ప్రయోగం, దొంగతనం అంటే దొంగతనం, తర్వాత దాన్ని ఏమంటారు స్త్రీ అపహరణలు ఉంటాయి కదా ఇది. తర్వాత సాంగత్యము స్త్రీ అపహరణ 2 ఒకటి కదా. సాంగత్యం కోసం అపహరణ చేసేది కాదంటారా? 2 రకాలు. అంటే అపహరణ ఎందుకు చేస్తారు? లేదు, 2 చేస్తే దొంగతనం కోసం చేస్తారు. 2 రకాలుగా ఉన్నాయి చెప్తాను. దానికి కొంచెం భేదం ఉంది, కొన్ని కారణాల వల్ల నేను ఇందులో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. నేను చెప్తాను. 7వది కూడా చెప్తున్నాను. ఇప్పటికి 6 అయ్యాయి కదా. 7వది వచ్చి సప్త వ్యసనాల్లో 7వ వ్యసనం వచ్చి మనకి దాన్ని ఏమంటారు, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు సప్తమంలో 7వ వ్యసనం. అర్థమైందా? అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి కదా. ఇది కూడా ఒక వ్యసనం. దీంట్లో ఏది తప్పినా అది వ్యసనమే. అంటే ఎదుటివాడు బాగున్నా చూడలేకపోవడం, నీ దగ్గర డబ్బున్నా ₹1 దానం చేయలేకపోవడం. అంటే చాలామంది దగ్గర ఉంటాయి కానీ ఒక్కడికి ₹1 ఇవ్వడానికి బాధ, అదే లోపత్వం. ఇవన్నీ కూడా ఈ 7 వ్యసనాలు. అర్థమైందా? ఈ 7 వ్యసనాల గురించి తెలియాలి. అంటే ఏ వ్యసనం ఎలా ఉంటుంది అనేది ఆ జ్యోతిష్కుడికి తెలియాలి. అవి ఆ గ్రహాల ప్రభావాలు తెలుస్తాయి. సుఖము అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన, ఇప్పుడు నాకు పుస్తకాలు రాయడం అంటే సుఖం, ఇలా మంచి విషయాలు చర్చించడం అంటే సుఖం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం ఉంది. కొంతమందికి భగవంతుడి కోసం ధ్యానం వంటి వాటిని చేసుకోవడంలో సుఖం. మీరు అన్నట్టు కొంతమందికి స్త్రీ సాంగత్యంలో సుఖం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదో ఉంది. కానీ అదే చెప్తున్నాను, ఎవరికి ఏది ఎలాంటి సుఖం కావాలో అది ఆ భగవంతుడు ఆ సమయాన్ని బట్టి పుట్టినటువంటి వాడికి ఇస్తాడు. అందువల్ల మీరు ఏది సుఖం చూస్తున్నారో ఆ సుఖమే ఈ సుఖాన్ని మాత్రం అనుకోవద్దని సూచిస్తున్నాను అంతే. రైట్ గురుగారు. ఇప్పుడు జ్యోతిష్యం అనేది 4 సార్లు చూసుకోవాలన్నారు మీరు జీవితంలో. పుట్టినప్పుడు చెప్పారు, వివాహ సమయంలో చెప్పారు, ఇక 3వసారి ఎప్పుడు చూసుకోవాలి? అదే వివాహానికి పూర్వం ఎవరైతే జాతకాలు చూసుకుంటారో అది ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయని రెండోది చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోసారి ఎప్పుడు మనం జాతకాన్ని చూసుకోవాలంటే మనకి ఎప్పుడైనా జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు. అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, ఇదేంటి నేను ఏ పని చేసినా సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు, లేదా నేను ఏ పని చేసినా నాకు ఏవో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, లేదా సమయం సహకరించట్లేదు, అప్పుల బాధలు ఏవో పెరుగుతున్నాయి. ఇలా ఏదో ఒక కష్టం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తే అలా కష్టం వచ్చినప్పుడు ఒకసారి జాతకాన్ని అప్పుడు చూపించుకోమన్నారు. అంతేగాని రోజు వెళ్ళి నాకు ఈ గంటలో ఏమవుతుంది రేపు ఇలా చెప్పలేదు. జ్యోతిష్ శాస్త్రం చూసుకుంటే ఏమొస్తుంది, ఇప్పుడు తనను తాను ఏ విధంగా తప్పులు చేశాడు అని తనను ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది కదా. జ్యోతిష శాస్త్రం చూసుకుంటే ఏమొస్తుంది మనకు?
చాలా అద్భుతమైన ప్రశ్న నాగరాజు గారు. యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ రోజుల్లో మీరు ఈ మధ్య గమనించారు లేదా, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి ఉన్నాయి. మీరు యథార్థంగా చెప్తాను. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అవసరం ఎక్కడంటే, డబ్బు పరంగానో పోనీ ఆఫీస్ పరంగా కాసేపు పక్కన పెడతాం. చాలామంది కుటుంబంలో టెన్షన్సే పడలేని స్థితిలో ఉన్నారు. ఓకే సరే, పేర్లు వద్దు నేను అదే సార్, నేను అనేది ఏంటంటే, మన 5 వేళ్ళు ఎలా ఉండవో అందరూ టెన్షన్స్ని కానీ వాళ్ళకున్న ఒత్తిడిని ఒకేలా తీసుకోలేరు. ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుందంటే, మనకి సమయం బాగుందా బాగోలేదా ఒకటే చెప్తుంది. పైగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే, ప్రతి మనిషికి కొంచెం టఫ్ టైం ఉన్నప్పుడు ఆ టఫ్ టైంకి ఒక పీరియడ్ ఉంటుంది. మ్యాక్సిమం నేను చెప్తున్నాను, మన జీవితంలో మ్యాక్సిమం టఫ్ టైం 7.5 ఏళ్ళు అంతే. మ్యాక్సిమం టఫ్ టైం ఒకవేళ వరుసగా వస్తే, అందరికీ అని కాదండో నేను చెప్తున్నాను, జనరల్గా టఫ్ టైము మినిమం టు మినిమం ఒక నెల రోజుల నుంచి మ్యాక్సిమం 2-2.5 సంవత్సరాల్లో ఉంటుంది. మళ్ళీ ఆ 7 సంవత్సరాలను కూడా మీరు అనుకోవద్దు, నేను యథార్థంగా చెప్పాలంటే. సో మనకి చెడు సమయం ఉంది. కొన్ని సందర్భాలు చాలామంది మనం మంచిగా ఉన్న అవతల వాళ్ళు అర్థం చేసుకోరు, మన నానా మాటలు అంటారు, మన పరిస్థితులు కలుగుతాయి, ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కానీ దానికి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటప్పుడు ఒకసారి జాతకాన్ని చూపించుకుని, నా సమయం బాగోలేదు, ఇప్పుడు నేను ఏం వచ్చినా పట్టించుకోకూడదు, గుండె లోతుల్లోకి తీసుకోకూడదు, మౌనంగా ఉండి సమయం కోసం వేచి ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది చెప్తాను. మీది మహర్ జాతకం, మీది చాలా మంచి జాతకం, మీరు కదా, ఒక ఉదాహరణకి, అయ్యా మీది మంచి జాతకం, మీరు మంచి గజ ఈతగాడు అంటే ఈత వచ్చాను కాదు, మామూలుగా జీవితాన్ని మంచిగా ఈదగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు, ప్రస్తుతం మీకు ఒక సంవత్సరం పాటు గ్రహస్థితి బాగోలేదు. ఈ సంవత్సరం ఎంత గజ ఈతగాడైనా పెద్ద అల వచ్చింది అనుకోండి తుఫాన్లో, ఆ అల వెళ్ళేదాకా తల దించి ఆ అల వెళ్ళేదాకా ఆగాలి. అలా ఈ 1 సంవత్సరం మీరు జాగ్రత్తగా ఓపిక ఆగితే ఆ అల వెళ్ళిపోతుంది, మీరు మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు అని మనం చెప్తాం. ఇలా చెప్పి పైగా దానికి ఏవో కొంచెం భగవంతుడి పరంగా కొన్ని పరిహారాలు చెప్తాం. ఏమండి, పలానా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి, లేదా పలానా ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళండి, శ్రీశైలాన్ని వెంకటేశ్వర స్వామి పూజించండి, ఏదో చెప్తాం అనుకోండి. వారు అలా భక్తి తత్వంతో కొంచెం అవి చేసుకోవడం వల్ల, దానివల్ల వాళ్ళు కొంత సత్ఫలితాలు ఉంటాయి, దాంట్లో దోషమేం లేదు. దానివల్ల వాళ్ళ మీద వాళ్ళకి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒకానొక సందర్భంలో తన మీద తనకి నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయిన వాడిని నిజమైన జ్యోతిష్కుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టగలడు జ్యోతిష్యం కనుక సరిగ్గా వస్తే. అదే వాడికి జ్యోతిష్యం రాకపోతే, వాడిని నేను నెత్తి మీద శనిగాడు ఉన్నాడు, నువ్వు ఎందుకు పని ఇలా మాట్లాడాడంటే వాడు జ్యోతిష్కుడు కాదు. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. కానీ మేము మళ్ళీ చెప్తున్నాను, శని అయినా సరే దానికి ఒక పీరియడ్ ఉందండి బాబు. శని అయినా సరే ఇంతగా. ఇంకొకటి, ఏలినాటి శనిలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఏలినాటి శనిలో మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, ఏలినాటి శనిలో కూడా గురుబలం, మిగతా రవి బలాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అనిపించేటువంటి స్థితులు ఉంటాయి. అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ అందువల్ల ఏది మనకి ఇబ్బంది కాదు. ఇబ్బంది వచ్చినా దానికి సంబంధించి ఎంతవరకు ఇబ్బంది ఉంది, ఏం పరిహారాలు అనేవి మన ఋషులు మునులు మనకి ఇచ్చినటువంటి జ్ఞానమే. ఇదే జ్యోతిషం అంటే. భయపెట్టేమనో భయపడిపోమనో కాదు. ఈ గ్రహస్థితిని ఉదాహరణకి మహాభారతంలో ధర్మరాజుకి ఏలినాటి చెల్లి నడుస్తున్నప్పుడే కదా ఆ 12 సంవత్సరాలు మనకి వనవాసం అజ్ఞాతవాసం చేసినప్పుడు, ఆ సమయంలో శ్రీకృష్ణుడు నుండి ఏమేమి వ్రతాలు చేయాలి, ఏమేమి కర్మలు చేయాలి అన్నీ చేయించాడు. కాబట్టి ఏకాదశి వ్రతాల దగ్గర నుంచి మనకి ధర్మరాజు ఆచరించాడు. కాబట్టి ఆయన రాజ్య పట్టాభిషేకం అయ్యాడు. అంత ధర్మరాజుకి రామచంద్రమూర్తి లాంటి వాళ్ళకే తప్పలేదన్నప్పుడు, వాళ్ళు మనుషులుగా ఎత్తినప్పుడు, అన్ని కష్టాలు చూసినప్పుడు, సీతమ్మ లాంటి వారు, కృష్ణుడు, చాలామంది శ్రీకృష్ణుడు మంచి అదృష్టవంతుడు అనుకుంటాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన అన్ని కష్టాలు ఏ దేవుడైనా అనుభవించాడు. పుట్టడం, జైల్లో పుడతాడు. ఏ తల్లిదండ్రులు పుట్టాడో అక్కడ ఉన్నాడు, వేరే తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాడు. తర్వాత ఈ చిన్నప్పటి నుంచి రాక్షసుల భయాలు ఇవన్నీ ఉన్నా వాళ్ళ అంటే నేను అనేది, భగవంతుడైనా సరే ఇక్కడ మానవ శరీరంలోకి వచ్చినప్పుడు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆ ప్రభావాలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆచరిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే విజయాలు మనకు కలుగుతాయని చెప్పే శాస్త్రం
జ్యోతిష్ శాస్త్రం. అందుకనే జ్యోతిష్ శాస్త్రాన్ని చక్షుహు కళ్ళతో, అంటే శరీర భాగంలో కళ్ళు, మీకు శరీరంలో అన్నీ ఉన్నాయండి, కళ్ళు లేవు. దానివల్ల ఎన్ని సమస్యలు, అంటే మీరు ఏమీ చూడలేరు, చేయలేరు, ఇబ్బంది పడతారు. అర్థం అంటే మీకు శరీరంలో కళ్ళకి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఆ కళ్ళు ఉంటేనే నువ్వు లోకం చూడగలవు, ఏదైనా చేయగలవు, సాధించగలవు అనేటువంటి ఇది ఆ కళ్ళ ద్వారా ఎలా వస్తుందో జ్యోతిషం అనేది కళ్ళతో పోల్చారు. జ్యోతిష శాస్త్రం చాలా గొప్పది అని కాసేపు అనుకుంటాం. జ్యోతిష శాస్త్రం అంత వేస్ట్ అబ్బా. సంఖ్యాశాస్త్రం మెయిన్. మీరు మీ పేరులో NAGRAJE ఉంది కదా, లాస్ట్లో ఆ యూ ఉండకూడదు, నాగరాజ్ అండ, యూ తీసేసి ఇప్పటి నుంచి పలుకు అంటారు. లేదా నీ పేరు నాగరాజే కాదు, ఏ శ్రీరామచంద్రుడో అలాంటి ఇంకోటో పెట్టుకో, ఇది రాయి, నువ్వు ఇది రోజు దీన్ని 100 సార్లు రాయి, 200 సార్లు రాయి, నీ జాతకమే మారిపోతుంది ఆయన చెప్తాడు. ఓకేనా. ఇంకొక ఆయన అయితే అస్త సాముద్రికం చూసేపు, నీ రేఖ ఇలా వంపు తిరిగింది, ఇది ఇట్లా తిరిగింటే గినా నువ్వు అంబానీ అయిపోయేవాడివి, అది ఇదని ఈయన చెప్తాడు అనమాట. ఇట్లా రేఖలు చూసి ఒక ఆయన చెప్తాడు, పేరు చూసి, పేరులో ఉన్న లెటర్స్ను చూసి సంఖ్యాశాస్త్రం ఒక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన వచ్చి పుట్టిన తేదీ సమయం బట్టి జ్యోతిష శాస్త్రం చెప్తాడు. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు డాక్టర్లు అనుకో, ఏ జబ్బు వస్తే దానికి పోతాడు. కడుపు నొప్పి ఎవరి దగ్గరికి పోలే, జ్వరం వచ్చింది, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పోయినా సరిపోతుంది. ఆపరేషన్ సర్జన్ దగ్గరికి పోవాలా, ఆర్థోపెడిక్ పోవాలా, కళ్ళ ప్రాబ్లము ఆర్థమాలజిస్టు, అది ఎవరి దానికి వాళ్ళు. దీంట్లో ఎవరి దగ్గరికి పోతే మనకు బాగవుతుంది అంటారు? సంఖ్యాశాస్త్రాన్ని నమ్మల్లా, హస్తసాముద్రికాన్ని నమ్మల్లా, పుట్టిన తేదీ సమయము పేరు బలముతో వచ్చే శాస్త్రాన్ని చెప్పే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మల్లా. నేను సనాతన ధర్మాన్ని ఎక్కువ పాటిస్తూ ఉంటాను, అంటే మన హిందూ సాంప్రదాయాన్ని ఎక్కువ పాటిస్తూ ఉంటాను. ఉదాహరణకి రామాయణం వంటి గ్రంథాలు తీసుకుంటే, రామచంద్రమూర్తి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు, గురువారం రోజు, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, లగ్నంలో గురుచంద్రులు గజకేసరి యోగం ఉండగా, భాగ్యంలో శుక్రుడు ఉచ్చులో ఉండగా, కళత్రంలో మకరంలో కుజుడు ఉచ్చులో ఉండగా, దశమంలో బుధాదిత్య యోగం ఉండగా రామచంద్రమూర్తి జన్మించాడని నేను రామాయణంలో చదువుకున్నాను. అంటే రామాయణంలో జాతకాలు ఉన్నాయి, వినండి. రామాయణంలో ముహూర్తాలు ఉన్నాయి, పట్టాభిషేక ముహూర్తాలు ఇవన్నీ కూడా పెట్టారని రామాయణంలో స్పష్టంగా ఉన్నాయి. కాసేపు అది పక్కన పెడతాం. మహాభారతానికి వద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రం, వృషభ రాశి, వృషభ లగ్నం, లగ్నంలో గురుచంద్రుడు గజకేసరి యోగం, ఎందుకంటే చంద్రుడు వచ్చి అక్కడ గురుడు ఉన్నాడు. ఇలాగా శ్రీకృష్ణుడు పలానా నక్షత్రం పలానా రాశిలో పుట్టాడని ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆధారాల మీద నేను జ్యోతిషాన్ని నేర్చుకున్నాను. మహాభారతంలో కూడా జాతకాలు ఉన్నాయి సార్? ఉన్నాయి ఖచ్చితంగా. మరి శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రం నేను ఎలా, ఏ జాతకం ప్రకారము పాంచాలి 5 మందిని చేసుకుంటుంది, వీళ్ళు ఎవరు జాతకం? నేను మళ్ళీ దీనికి ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఓకే, అది దానికి ఉంది మరి, అది సరే. దాంట్లో కూడా తన యొక్క పూర్వకర్మను బట్టి ఆ కథ చెప్పుకొస్తారు, ఎందుకు 5గురు భర్తలని. మళ్ళీ అవన్నీ అందరికీ తెలిసిన విషయాలు నేను మాట్లాడాను, కానీ ఇక్కడ మీరు అడిగిన ఒక ముఖ్యమైన విషయం దాని మీద సమాధానం చెప్తాను. అది నేను జ్యోతిష్ శాస్త్రాన్ని దేని నమ్ముతున్నానో దానికి చెప్తున్నాను. రామాయణం, మహాభారతం ఇటువంటి వాటిల్లో, ఇంకా శంకరాచార్యులు వారు కూడా ఎప్పుడు జన్మించారో, శంకరాచార్యులు వారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. ఇవన్నీ మనకి ఉన్నాయండి, పురాణాల ప్రకారం ఉన్నాయి. ఆ ప్రకారంగా మన ఋషులు మునులు అందించినటువంటి దాన్ని నేను చదువుకున్నాను. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం కరెక్టు, నిజము, అది నమ్మి తీరాలని నేను డిక్లేర్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను. ఓకే, నా అనుభవం మీద నేను నమ్మద్దా? వినండి. రెండోది, హస్త సాముద్రం మీద నేను అప్పుడప్పుడు కొంత తెలుసుకున్నాక నేను ఎప్పుడు హస్త సాముద్రం మీద ఎవరికి చెప్పలేదు. హస్త సాముద్రం కూడా సరైన శాస్త్రమే, కానీ హస్త సాముద్రికానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రానికి తక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి. వినండి, జ్యోతిష్ శాస్త్రంలో నిజమైన జ్యోతిష్కుడు ఉంటే మీరు రేపు ఏం చేస్తారో కూడా చెప్పగలిగే, నేను చెప్పలేను, మళ్ళీ చెప్తున్నాను. చెప్తాను వినండి. నిజమైనటువంటి అంటే చాలా జ్యోతిష్ శాస్త్రంలో కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఉన్నారండి, కానీ కొంతమంది డాక్టర్లు క్యాన్సర్లు తగ్గించి పెద్ద వాటిలో చేయగలరు, కానీ అందరు డాక్టర్లు చేయలేరు కదా, అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తాను. ఇక్కడ నేను ఏంటంటే ఆ శాస్త్రంలో అంతటి తీవ్రమైన పరిశోధన చేసినటువంటి వాళ్ళ గురించి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇందులో ఉన్నారు. ఓకే, ఇప్పుడు హస్త సాముద్రికానికి లిమిటేషన్స్ ఉన్నాయి, జ్యోతిష్ శాస్త్రానికి లిమిటేషన్స్ లేవు. ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు చాలా తక్కువ ఉన్నాయన్నారు, అదే చెప్తున్నాను, లేవంటున్నారు. వస్తున్నాను.
జ్యోతిష్ శాస్త్రానికి 100కి 99 వరకు లిమిటేషన్స్ లేవు. 1% అదే చెప్తున్నా, ఆ 1% లిమిటేషన్ కూడా భగవంతుడు. అది కనుక ఇవ్వలేదనుకోండి, నేను అబద్ధం ఆడుతున్నట్టు. జ్యోతిష్ శాస్త్రానికి మెయిన్ జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే, అందుకనే మార్కండేయుడు కూడా ఆయుష్ భగవంతుడే ఇచ్చాడు. అర్థం చేసుకోండి ఒకటి. రెండోది, హస్త సాముద్రికానికి కొంచెం ఎక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి. మిగతాది ఈ పేరు మార్చుకోవడం, దీని గురించి నాకు అసలు అవగాహన లేదు. సంఖ్యాశాస్త్రం నాకు దాని మీద అసలు అవగాహన లేదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను. న్యూమరాలజీ గురించి మీరు మాట్లాడారు. నాకు తెలియదు నిజంగా. ఓకే గురుగారు, మీరేదో జ్యోతిష శాస్త్రం మీద నమ్మకము, నేను దాన్ని నమ్మానన్నారు. ఏ నమ్మకంతో ఒకవేళ నేను ఈ బుక్ చూశాను గురు, చిలకమర్తి పంచాంగం, చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగం 24-25 నేను చేశాను గురుగారు. ఇది ఏ బేస్తో ఆ రోజు ఏం చెప్పిందో మీకు, సమగ్ర ముహూర్త విధానంతో ఇవ్వబడిన పంచాంగం. ఇక్కడ ఒకటి నాకు అర్థం కావాలా, మేఘాధిపతి శుక్రుడు అవ్వడం చేత వర్షాకాలమందు దక్షిణ భారతంలో, కేరళ రాష్ట్రంలో, అలాగే తూర్పు ఈశాన్య భాగాలైనటువంటి చెన్నై మరియు కృష్ణా గోదావరి ప్రాంతముల యందు అధిక వర్షముల ప్రభావం చేత వరదలు, పంట నష్టం సంభవించును. ఉత్తరాఖండ్ మరియు తూర్పు ఈశాన్య హిమాలయ ప్రాంతాలలో వర్షముల వలన ప్రాణ నష్టం, పంట నష్టం కలుగును. ఓకే, ఇది ఒక అంశము, ఇది జరిగింది. ఓకేనా, 24-25 పంచాంగం ఇది. అవునండి, జరిగింది. ఓకే, 24-25 యథార్థంగా జరిగింది. నాగరాజు గారు, మీ యూటీవీ ఛానల్ నిజంగా మీరు ఎంత రీసెర్చ్ చేసి ఈ బుక్ అదే పని తెచ్చుకున్నా గురుగారు నేను. ఇవన్నీ ఎలాగా మీరు ఈ బుక్ ఇంకోటి ఆశ్చర్యం. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ మార్పు సంభవించును. ఖచ్చితంగా జరిగింది. అధికార మార్పిడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడును. ఇప్పుడు అదే జరుగుతోంది. భారతదేశంలో కొంతమంది ముఖ్య నాయకుల ఆకస్మిక మరణం సంభవించును. ఆ సమయంలో జరిగే మీరు చూడండి. ఇంక మీరు ఎంత, అదొక్కటే నాకు డౌట్ ఉంది. ఇంకొకటి, పంచమములో బుధ శుక్ర రాహువుల ప్రభావం చేత ప్రస్తుత ప్రభుత్వాలకు ప్రజా వ్యతిరేకత కలుగును. ఇంకా అదే ప్రస్తుత పాలకులకు, రాజకీయ నాయకులకు పదవీ గండం కలుగును. అనేక చోట్ల హత్యలు, అల్లర్లు జరుగును. సంవత్సర ద్వితీయార్థములో పనుల యందు పురోగతి కలిగి అభివృద్ధి కలుగును. పుణ్యక్షేత్రముల యందు అభివృద్ధి జరుగును. ఉత్తర భారతదేశం యందు ప్రస్తుత ప్రభుత్వమే విజయం పొందే అవకాశం ఉన్నవి. సినీ రంగం వారికి లాభించును ఈ సంవత్సరం. ఓకే, ఇది ప్రస్తుత ప్రభుత్వం. ఓకే, మరి 25-26 కూడా నేను చూశాను మొన్న. ఇది 25-26 పంచాంగం మీరు రాసినదే, తెప్పించుకున్నది. ఇక్కడ ఒకటి రాశారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరమందు అల్పవృష్టి, మధ్యస్థమగు వ్యవసాయము, దొంగల భయములు, రాజుల లోభత్వం వలన, రాజులు అంటే పాలకులు. ఓకే, ఇక్కడ వినండి, ఇక్కడ రాజులు అంటే అమెరికా ప్రెసిడెంట్ రాజులే. ఓకే, వాళ్ళ లోభత్వం అంటే అర్థం చేసుకోండి. లోభత్వం వల్ల అది బిట్ కాయిన్ డీల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందంట. లోభత్వం వల్ల రాజకీయ ప్రభావము వలన కలహములు కలుగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో భారతదేశం అభివృద్ధి వైపు కొనసాగును. ఆయిల్స్, గ్యాస్, మెటల్, బంగారం వంటి రంగాలకు అభివృద్ధి కలుగు. బంగారం పరిగెత్తుతోంది. ఐటీ రంగం, షేర్ మార్కెట్ రంగాలకు కొంత నష్టము ఈ పెరగడం వల్ల. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఏర్పడును. ఇది రాశారు. భారతదేశం ఒక మాట, ద్రవ్యోల్బణం గురించి 1.5 సంవత్సరం క్రితం రాసాం. ఓకే, అది ఉందో లేదో మీకు ప్రపంచవ్యాప్తంగా ఆ స్తంభన అమెరికా చేసుకున్న డెసిషన్స్కి కనపడిందో లేదో మీకు అది పూర్తి సాక్షి. 26-27 నడుస్తుంది. భారతదేశం క్రీడా రంగంలో విజయాలను పొందును చూశాము. బంగారం రికార్డు స్థాయిలో పెరిగింది. విమాన ప్రమాదములు, బాంబు దాడులు సంభవించిన జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్న విమాన దాడులు. ప్రముఖుల కుంభకోణములు బయటపడును. ప్రజలు ఆరోగ్యంతో ఉండేది. ఇది ఇక్కడికి ఆపుతుంది. అది తీసుకుని ఒకసారి దీని మీద నేను కొంచెం 2 నిమిషాలు మాట్లాడతా. ముందుగా నిజంగా నాగరాజు గారు, జర్నలిజంలో ఉండి మీరు ఎంత కృషి చేస్తారు అంటే, ఎంత రీసెర్చ్ చేస్తారని నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అసలు ఊహించలేదు మీరు నా పాత పంచాంగాలు తీసుకొచ్చి అడుగుతారని. రెండోది అయితే మీకు నేను చెప్పేది ఒకటే, ఇవి నేను ఏవైతే ఫలితాలు రాసినవి యథార్థంగా జరిగాయని మీలాంటి వారు అనడం ఇది నా గొప్పతనం కాదు. మళ్ళీ చెప్తాను, ఇది జ్యోతిష్ శాస్త్రం గొప్పతనం, మన మహర్షులు ఇచ్చినటువంటి ఆ విజ్ఞానం యొక్క గొప్పతనం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. నేను నిమిత్త మాత్రం.
ఏ వ్యక్తి అయితే ఇలా ఆలోచిస్తూ జ్యోతిష్ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తాడో అటువంటివి నిజంగా సత్ఫలితాలు ఇస్తాయి తప్ప ఇది నేనే చెప్పాను నేనే చేశాను అనుకుంటే మాత్రం అది నిజంగా అది ఇబ్బందిలే. ఇక్కడ ఒక పాయింట్ జ్యోతిష శాస్త్రం గొప్ప కానీ నా గొప్ప కాదు అన్నారు మీరు ఓపెన్గా, అది నేను ఒప్పుకుంటా. అయితే కొన్ని విషయాలు చెప్పి జరగవన్నమాట. కొంతమంది అన్నారు 24లో ఖచ్చితంగా ఇదే ప్రభుత్వమే వస్తుంది 100% అన్నారు కొంతమంది పండితులు. ఇంకొక విషయంలో మీరు ఎలా ఉంటారు అలా ఉంటారని చెప్తుంటారు, అది జరగదు. జరగనప్పుడు అది ఆ జ్యోతిష శాస్త్ర పండితుడు తప్ప లేదంటే జ్యోతిష శాస్త్రం తప్ప? ఇప్పుడు జరిగితే నా గొప్ప కాదు జ్యోతిష శాస్త్రం గొప్ప అని మీరు అంటున్నారు. జరగనప్పుడు చెప్పినది నెరవేరనప్పుడు జరగనప్పుడు అప్పుడు ఆ పండితుడి యొక్క తప్ప జ్యోతిష శాస్త్రం తప్ప? చెప్పండి. ఇప్పుడు నేనే నా పంచాంగంలో ఇప్పుడు ఇందాక మీరు చదివిన పంచాంగం అప్పటికి ఎలక్షన్స్ కానీ రిజల్ట్స్ కానీ రాలేదు. ఓకే, ఉన్నటువంటి నేతలవి అప్పుడున్న దేశకాలమాన పరిస్థితులు బట్టి కూడా అవి ఒక లెక్క కట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభుత్వం మారుతుంది, కొత్త ప్రభుత్వం, ఇవన్నీ మనం రాసుకొచ్చాం జరిగాయి. ఇదిలా రాసుకొచ్చినందుకు జరిగినందుకు ఇది మన గొప్ప కాదు ఒకటి. రెండోది వారు ఏదైతే చెప్పారో ఒకటి వారికి ఆ శాస్త్రం మీద అవగాహన లేకపోయి ఉండాలి, లేదా వారి లెక్కలు తప్పై ఉండాలి తప్ప అది జ్యోతిషం తప్పు కాదు. అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఎవరైనా సరే ఒక ప్రెడిక్షన్ కరెక్ట్గా చేస్తుందంటే వారు ఆ సబ్జెక్ట్ మీద ఆ శాస్త్రం మీద అంత గొప్ప అధ్యయనం చేసిన వాళ్ళే చెప్పగలరు. అలా అధ్యయనం చేయకుండా నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడితే దాని పరిణామం అలాగే ఉంటుంది. దాంట్లో మనం చేసేది ఏం లేదు. కానీ అదే చెప్తాను, జ్యోతిష్ శాస్త్రం మనం అధ్యయనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా భగవంతుని కూడా మనం నమ్ముకుంటూ మనం పనులు ఆచరించాలని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా సరదాగా ఉంది గురుగారు. నాకు 24, 25 ఓకే, 25, 26 ఓకే, ఇప్పుడు 26, 27 ఇప్పుడు ఈ పుస్తకం 26, 27 ఓకేనా. ఇందులో ఒకటి రాశారు మీరు, భారతదేశంలో అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు అవినీతి పాలకులు జైలు పాలవుదురు. తెలుగు రాష్ట్రాలలో రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, చర్లపల్లి వంటి జైలు ప్రముఖుల ప్రభావంతో కలకలలాడును అని పెట్టారు. ఏంటి గురుగారు ఇది? నాకు ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ప్రముఖులతో కొన్ని జైలు కలకలలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎవరైనా వెళ్తారా? ప్రముఖులంతా జైలు పాలయ్యి కలకలలాడుతుంటే ఎలా అది అసలు ఇంకా సమాజం ఏమైపోతుంది? నేను శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాలా ఫలితాలు రాశాను, అవన్నీ వదిలేసి మీరు కేవలం ఇదే అడగడం ఇక ఏం చెప్పమంటారు? అయితే యథార్థంగా ఒకటి శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు చాలా ఇది మంచి సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు బృహస్పతి. ఇప్పుడు రెండు మంచి విషయాలు చెప్పి అప్పుడు ఆ పాయింట్కి వద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ముఖ్యంగా ధార్మిక పనులు, అందులోనూ ప్రజలు భక్తి మార్గంలో ఉండే సంవత్సరం ఈ సంవత్సరం. ఎందుకంటే బృహస్పతి రాజు అయ్యాడు. దాంతోపాటు ఆలయాలకి కళ పెరుగుతుంది, యాత్రలు వంటివి పెరుగుతాయి. తీర్థయాత్రలకి చాలా మంచి డిమాండ్, ప్రజలంతా వెళ్ళడం ఇవన్నీ జరగబోతున్నాయి ఈ సంవత్సరం. సరే, తర్వాత ఈ సంవత్సరం భారతదేశం తెలుగు రాష్ట్రాలు కూడా మంచి వృద్ధిలోకి వస్తాయి. కొంచెం మంచి సంవత్సరం. అయితే కొన్ని మేము ఉన్నటువంటి నవనాయకులు ఆ యొక్క ఫలితాలను బట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో ఏం జరుగుతున్నాయనేటువంటి దానిలో, ఎందుకంటే రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అని ఈ గ్రహాల ప్రభావం వలన మీరు చదివినటువంటిది రాయాల్సి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం, అందులో ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటే కొంచెం అసహనం, పరాభవం ఇటువంటివి కొంచెం కలుగుతాయి. ఈ సంవత్సరం నామానికి ఉన్నటువంటి పరిస్థితి అది. ఈ సంవత్సరంలో చాలామంది ప్రముఖులు అవినీతి పరులు జైలు పాలయ్యే స్థితి స్పష్టంగా ఉంది. అందులో జైలు పాలవడం, కొన్ని ఇబ్బందులకు గురి అవడం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. పరాభవం అది కూడా పర్టికులర్గా రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, చర్లపల్లి వంటి జైలు అని పర్టికులర్గా ఊర్ల పేర్లు కూడా పెట్టారు. ఆ ప్రాంతాల్లో కొంత అల్లకొల్లోల వంటి పరిస్థితులు ఏర్పడే స్థితి మాకు కనపడుతుంది కాబట్టి రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి గురించి ఎప్పుడు చెప్పబోతున్నారు? అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ అధికార మార్పిడి అయినా దేని గురించి అయినా ఒక జాతకం రాయాలంటే అక్కడ ఉన్నటువంటి పాలించేటువంటి వారి జాతకాలతో పాటు ఆ సంవత్సరానికి ఉన్నటువంటి నవనాయక ఫలితాలు, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆ ఎలక్షన్ జరిగే టైంలో ఆ మకర సంక్రాంతి పురుషుడు అని ఉంటాడు,
ఆ పురుషుడి యొక్క ప్రభావానికి సంబంధించిన ఇవన్నీ కొన్ని లెక్కలు ఉంటాయి. ఇవన్నీ కట్టుకొని చెప్పాలి తప్ప ఇది నోటికి వచ్చినట్టు చెప్పేటువంటిది ఇది కాదని మీకు ఒక్కసారి మనవి చేసుకుంటూ కానీ కొంతమంది ఖచ్చితంగా పండితులు అప్పుడే చెప్పేస్తున్నారే 2029లో పలానా పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పేస్తున్నారే. నేను అంత మహానుభావుని కాదు ప్రస్తుతం. దానికి నాకు కొంచెం దాన్ని మాత్రం నేను ఖచ్చితంగా దాన్ని పరిశీలించి చేసి నేను తప్పకుండా చెప్పాల్సిన సమయంలో తప్పకుండా చెప్తాను. ఓకే స్వామి, మీరు చాలా బుక్స్ రాశారు. మీరు దేవుడు ఒక్కరే అది ఇది అన్నారు. దాంట్లో రూపాల గురించి కూడా చెప్పారు మీరు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వైభవం, సుబ్రహ్మణ్య వైభవం అని ఈ పుస్తకం రాశారు. అవునండి. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత? సుబ్రహ్మణ్య వైభవము అంటే కొక్కి సుబ్రహ్మణ్యము, తిరుత్తణిలో సుబ్రహ్మణ్యము, అంటే చాలా ప్రాంతాల్లో మనం సుబ్రహ్మణ్య స్వామి చూస్తుంటాము. మనము తీసుకుంటే అవధూత దత్తపీఠము, మనం మైసూరుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారన్నమాట. ఓకేనా? మరి ఏంటి ఈ సుబ్రహ్మణ్య వైభవము అనేది? ఇది ఎందుకు రాశారు? ఏంటి అసలుకి? ఇప్పటికే ఏదైనా కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు, పిల్లలు లేని వారు ఏదైనా ఇబ్బందులు ఉండవు, పిల్లలు లేకపోతే కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళండి, ఖచ్చితంగా ఇది అవుతారు, అంటే తిరుత్తని వెళ్ళండి, ఇలాంటిది అని చెప్తారు. ఎక్కువగా కుక్కి సుబ్రహ్మణ్యం గురించి మనకు చెప్తుంటారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యం ఏంటి? ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటి? నాగరాజు గారు, ఇది ముందుగా చాలా ధన్యవాదాలు. నేను ఇంతకాలం చేసినటువంటి పుస్తకాలు కానీ వాటి మీద మీరు ఇంత రీసెర్చ్ చేసి ఇంత సమయం ఇచ్చారు. చాలా అందులో ఈ సుబ్రహ్మణ్య వైభవం అనే పుస్తకం గురించి మీరు ప్రత్యేకంగా అడగడం చాలా ఆనందాన్ని కలిగించింది. అసలు ఈ సుబ్రహ్మణ్య వైభవం అనే పుస్తకం ఏంటంటే, మనకి సుబ్రహ్మణ్యుడు జ్ఞానానికి మోక్షానికి ప్రతీకగా చెప్తారు. శివుడికి కూడా జ్ఞానాన్ని చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. దేవతలకు సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇందాక మీరు అన్నారు కూడా, చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంతానం కలగట్లేదని. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికైనా నేను చెప్పే ఈ సమస్యలు ఉన్నాయనుకుందాం. ఒకటి, సమయానికి వివాహం కాకపోవడం. 2, ఒకవేళ వివాహం ప్రయత్నాలు చేస్తే దగ్గరకు వచ్చి ఆగిపోవడం. 3, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం. 4, కొన్ని సందర్భాల్లో డైవర్స్ దాకా వెళ్ళిపోవడం. 5, ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నా సంతానం లేకపోవడం. 6, కొన్ని సందర్భాల్లో ఇవన్నీ ఉండి సంతానం కలిగాక ఆ సంతానానికి ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక దోషాలు, ఇబ్బందులు కలగడం. అలాగే ఇంకొకటి, చాలామంది జాతకాల్లో కోపం, మూర్ఖత్వం, ఆవేశం, తప్పుడు నిర్ణయాలు వంటివి ఏమైనా తీసుకునేటువంటి స్థితులు ఉన్నా, ఇటువంటి సమస్యలన్నిటికీ ఏకైక సమాధానం సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం. అందుకనే దక్షిణ భారతదేశంలో మీరు కర్ణాటక నుంచి ఆంధ్ర, తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళలో కూడా సుబ్రహ్మణ్య ఆలయాలు, నాగేంద్రుడు సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్ఫటిక సుబ్రహ్మణ్యం, అవధూత దత్తపీఠం స్ఫటిక సుబ్రహ్మణ్యం అంటారు. అవునండి. అది కూడా విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పుస్తకంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న పురాణాల ప్రకారం ఉన్న రాష్ట్రాల వారిగా కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏంటి, వాటి పురాణం ఏమిటి, దాని యొక్క కథ ఏంటి, అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ ఆలయాన్ని దర్శిస్తే ఏ దోషాలు తొలగుతాయి. కొన్ని ఉంటాయి, కుజరాహు సంధి దోషం, బుధరాహు సంధి, ఇలా దోషాలు ఉంటాయి. అలాగే కుజ దోషాలు. అందుకనే అలాగే కొన్ని ఆశ్లేష బలి మనకు కుక్కి సుబ్రహ్మణ్య వాటిలో ఉంటాయి. కొంతమంది తెలిసి తెలియక సర్పాలని చంపి దానివల్ల ఇబ్బందులు పడేటువంటి ఆ దోషాలకి కూడా ఉంటాయి. అలా ఒక్కొక్క ఆలయానికి సంబంధించినటువంటి పురాణాల ప్రకారం చెప్పిన దాని విశిష్టత, దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర, సుబ్రహ్మణ్య పూజా విధానం, దానితో పాటు సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క కథలు, వైభవం, ఇవన్నీ కూడా ఒకే పుస్తకంలో ఇచ్చినటువంటి పుస్తకం అది. అందువల్ల ఈ పుస్తకం కనుక కొంచెం ఎవరికైనా, ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది ఈ సమస్యలన్నిటికీ ఎవరైతే జ్యోతిష పండితులు భయపెడుతున్నారో మీరు అంటున్నారో, అలా ఆ పండితుల భయాల నుంచి బయటపడడానికి, ప్రజలకి ఉపయోగపడడానికి చేసినటువంటి పుస్తకం అది సుబ్రహ్మణ్య. ఓకే స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంలో కూడా చూపిస్తారు కదా స్వామి, అది ఎందుకు? చూడండి, అసలు సర్పాకారానికి చాలా విశేషమైనటువంటి విషయాలు మన సనాతన ధర్మంలో. సుబ్రహ్మణ్య స్వామికి సర్పాకారానికి ఏంటి అసలు? అది ముందుగా అసలు మన శరీరంలో వెన్నుముక ఏదైతే ఉన్నదో, అలాగే ఎవరైతే సాధన చేసుకుంటూ ఉంటారో వారికి మన వెన్నుముకలో సర్పరూపం దాగి ఉన్నదని ఒక యోగులు చెప్తూ ఉంటారు. ఇది కాకుండా మనకు ఉన్నటువంటి సప్త చక్రాల్లో ఒక చక్రంలో విశేషంగా సర్ప రూపంలో
ఒక చక్రం మనకు ఉన్నదని, ఆ సర్పం వల్లే మానవుడికి ఈ అరిషడ్ వర్గాలు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటిల్లో ఏవైతే బంధింపబడుతున్నాడో దానికి ఆ సర్పమే కారణం. అందుకనే మనం ఆ సర్పాన్ని ఆరాధించడం ఏంటంటే, నాలో ఉన్నటువంటి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలన్నింటినీ తొలగించుకోవాలి. నేను అన్ని జీవరాశులతో పాటు అన్ని ప్రకృతిని, పశుపక్షాదుల్ని అన్నిటినీ గౌరవిస్తూ, దేనిని పాడి చేయకుండా, అన్నిటి హితాన్ని కోరుకుంటూ, భగవంతుడి కోసం ఆలోచిస్తూ నేను జ్ఞానాన్ని సంపాదించుకుని మోక్షం పొందాలని చెప్పేటువంటి సిద్ధాంతం ఒక సర్పరూపానికి ఉన్నది. కేవలం సుబ్రహ్మణ్యుడి సర్పం కాదు, మీరు శివుడు మెడలోనూ సర్పం ఉంటుంది, అలాగే శ్రీ మహావిష్ణువు పవలించేటువంటి దాని కూడా ఆదిశేషుడు సర్పం. అందువల్ల సర్పం లేనటువంటిది ఏది లేదు. ఇవన్నీ ఏంటంటే మానవుడిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలకి ప్రతిరూపం ఆ సర్పం. ఆ సర్పాన్ని మనం తొలగించుకోవడానికి ఆ యొక్క ఆ ప్రతిరూపం వల్ల, అందుకనే ఈ కాలసర్ప దోషాలు సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో కూడా దర్శనం ఇస్తారనేది అంటారు కదా స్వామి, ఎట్లది? లేదు, సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనం అంటే, సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపంలో పడగ ఉంటుంది. మీకు ఉదాహరణకి కర్ణాటకలో ఘాటి సుబ్రహ్మణ్యాన్ని మీరు వినే ఉంటారు. ఘాటి సుబ్రహ్మణ్యం. ఆ ఘాటి సుబ్రహ్మణ్యంలో ఎదురుగుండా సర్పం ఉండి, ఆ సర్పం కింద సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, వెనకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, అద్దంలో చూపిస్తారు. కుజరాహు సంధి దోషానికి ప్రపంచంలో ఏదైనా ఏకైక దేవాలయం ఉందంటే అదే దేవాలయం. అక్కడికి వెళ్ళి శాంతులు అవి అభిషేకాలు అంటూ చేసుకుంటే అక్కడ పుట్టమని ప్రసాదంగా ఇస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడికి సర్పం అనేది ఎప్పుడు ఆయన వెంట ఉంటుంది. ఆ సర్పం అనేటువంటిది మనలో ఉన్న అరిషడ్ వర్గాలను సూచిస్తుంది, అరిషడ్ వర్గాలు తగ్గించుకొని చూస్తుంది. అందుకనే కుజదోషం, కాలసర్పదోషం, రావుకేతు దోషం ఉన్న వాళ్ళకి ఈ అరిషడ్ వర్గాలతోటే పీడింపబడతారు. కోపం, తీవ్రమైన కోపం, ఆవేశం, తప్పుడు నిర్ణయాలు, అవి తొలగించేటువంటి రూపమే అది. చాలా చక్కగా చెప్పారు సుబ్రహ్మణ్య వైభవం. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే. ఇంతటి అవకాశం, మంచి ఇంటర్వ్యూలో మంచి అనేక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మంచి విషయాలని మీలాంటి వారు అడగడం, నేను మీతో మీ ప్రేక్షకులకి చెప్పగలిగేటువంటి ఆ భాగ్యం కలిగించినటువంటి ఆ భగవంతుడికి కూడా, ఈశ్వరుడికి, శివుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.